అడుగు బాలాజీ. యా, Starting from the self-realization class, you have always said one thing. When you are looking at an object, anything, the wooden door, the wooden window, ఇది చెక్క బొమ్మ, ఇది గాజు గ్లాస్, gold chain. Whenever you see this, you always see the moola padartham, gold and chain, the chain, wood and the door, wood, window. ఇది నాకు ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే ఐ హావ్ సీన్ వుడ్, ఐ నో వాట్ ఇస్ వుడ్, ఐ నో వాట్ ఇస్ డోర్, సో ఐ కెన్ రిలేట్ దెమ్ టుగెదర్. నౌ ఇఫ్ ఐ హావ్ టు అప్లై దిస్, that wood is a basic substance, that what is that substance? That substance is nothing but existence. అదే సత్ అనే అర్థమైంది. ఇఫ్ ఐ హావ్ టు సీ సంథింగ్, ఐ డోంట్ సీ దట్ as the chair exists, door exists, window exists, అన్నిట్లో exist. When you say this is అదే సెన్సిటైజేషన్ లో ఉంది. is what is that is? That is nothing but sat. Is that sat. I am the one that is seeing it, which means that I am that awareness, I am that consciousness, chit అని. బట్ ఎప్పుడు అలా చూడడం అంటే ఒకప్పుడు అర్థమవుతుంది, ఎస్ ఐ కెన్ సీ దిస్ అని. తర్వాత పడిపోతున్నాను అందులో, చూడలేకపోతాను. లైక్ అది ఆబ్జెక్ట్ నే చూస్తున్నాను, ఎగ్జిస్టెన్స్ మర్చిపోతున్నాను. కొంచెం టైం తర్వాత ఎగ్జిస్టెన్స్ కానీ చూడాలి. ఇది ఎగ్జిస్టెన్స్ అపియరింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ చైర్, ఎగ్జిస్టెన్స్ అపియరింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ విండో, డోర్. అది విచారణ. ఇది ఇలా జరుగుతుంది. కాదు, ఇంకా నెక్స్ట్ లెవెల్లో నువ్వు ఆలోచించాలి. అది ఒక లెవెల్లో కరెక్ట్, నీకు తెలిసినది కదా. ఇంకా పై లెవెల్లో నువ్వు రెండు కనపడకుండా ఒకటే అయ్యే స్థితి నీకు కావాలి కదా. అందుకని ఇంకా నువ్వు ఆలోచించాలి కదా. ఎట్లా ఆలోచించాలంటే, నీకు కార్యము కారణము అని రెండు ఉంటాయి, కాజు ఎఫెక్ట్ కదా. నువ్వు ఎప్పుడు ఎఫెక్ట్ని చూస్తున్నావు. ఇప్పుడు ఎఫెక్ట్ వంట వెళ్ళావంటే నువ్వు ప్రపంచాన్ని చూస్తావు. 2 థింగ్స్ ఉన్నాయి, ఒకటి కాజు, ఒకటి ఎఫెక్ట్. ఎఫెక్ట్ని చూసావు అంటే నువ్వు దీని వరుసని ఇట్లా వెళతావు. ఎందుకు వెళతావు అంటే, ఎఫెక్ట్లో బైనరీ ప్రాజెక్ట్స్ ఉంటాయి. బైనరీ అంటే అంతకుముందు చెక్క ఉంది, చెక్క తలుపు అయింది, తలుపు టేబుల్ అవుతుంది, టేబుల్ రేపు పీట అవుతుంది, పీట పొయ్యిలో కర్రలు అవుతాయి కదా. అంటే ఏంటి, ఎఫెక్ట్ నీకు చేంజ్ అవుతుంది. కాజు చేంజ్ కాదు. ఎందుకంటే కాజు టేబుల్లో ఉన్నా, డోర్లో ఉన్నా, పీటలో ఉన్నా, కర్రలో ఉన్నా ఇది మారదు. అందుకని బహిర్ముఖంగా నువ్వు వెళ్ళినంతసేపు ప్రపంచమే కనపడుతుంది. ప్రపంచాన్ని కనపడద్దు అనటానికి వీల్లేదు. ప్రపంచం నథింగ్ బట్ పరమాత్మ అని నీకు తెలుసు. తెలిసినా కూడా నీకు ఇదే కనపడుతుంది. అందుకని అంతర్ముఖ సమారాధ్య, లోపలికి వెళ్ళడం నేర్చుకో. లోపలికి అంటే ఎక్కడికి వెళ్ళమంటావు నన్ను? ద కాజ్ దగ్గరికి వెళ్ళు. ఇప్పుడు ఇందాక నువ్వేమంటున్నావు, తలుపు ఉన్నది, ఇది కొయ్య తలుపు అంటున్నావు. కొయ్య ఎక్కడి నుంచి వచ్చింది అని అంటున్నావు. కొయ్య భూమి అంటే చెట్టు భూమిలో ఒక భాగమే కదా అని అంటున్నావు. ఇంకా అంతకంటే పై స్థితి ఏమిటి అంటే, చెట్టుని తీసేయి, దాన్ని తీసేయి, అంటే కొయ్యని తీసేయి. కొయ్యని చేసి కొయ్య బొమ్మ అన్నావు. కొయ్య ఎలా వచ్చింది అంటే అర్త్ అంటున్నావు కదా. అర్త్ ఎలా వచ్చింది అంటే వాటర్ నుంచి వచ్చింది అంటున్నావు. అంటే నువ్వు ఇప్పుడు లోపలికి వస్తున్నావు. అంతర్ముఖ సమారాధ్య. వాటర్ ఎట్లా వచ్చింది అని అడిగాను, అది ఫైర్ నుంచి వచ్చింది అంటున్నావు. ఫైర్ ఎట్లా వచ్చింది అన్నాను, ఎందుకంటే నువ్వు లోపలికి వస్తున్నావు. అది ఎయిర్ నుంచి వచ్చిందంటావు. ఎయిర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆకాశం నుంచి వచ్చిందంటావు. ఆకాశం ఎక్కడి నుంచి వచ్చింది అంటే నా చిత్తులో నుంచే వచ్చింది. ఎందుకు చిత్తులో నుంచి వచ్చింది అని నీకు చెప్తున్నానంటే, నీ చిత్తే ప్రమాణం. నువ్వు లేకపోతే దీనికి ప్రమాణం లేదు. నీకు 2 క్వాలిటీస్ ఉన్నాయి, నీకు ఒక క్వాలిటీ కాదు ఉండేది కదా. నీకు ఏమిటి ఆ 2 క్వాలిటీలు అంటే, నువ్వు ఉన్నావని నువ్వు చెప్పగలవు, ఇంకొకటి ఉన్నది అని కూడా చెప్పగలవు. నీకు 2 లక్షణాలు ఉన్నాయి. ఒకటి ఏంటి, నేనున్నాను. నువ్వు ఉన్నావా లేదా అని నిన్ను అడిగితే నేను లేను అని ఎవ్వరు చెప్పడానికి వీల్లేదు. నేనున్నాననే నువ్వు చెప్తావు. అంటే నీవు ఉన్నావని అనువనని నీకు తెలుసు.
నువ్వు ఉన్నావనితో పాటు ఇంకొకటి ఉన్నది అని కూడా తెలుసు. ఏమి ఉన్నది నీకు? నేను అనే ఒకడున్నాను, నాది కూడా ఉన్నది. నాదికి ఇంకా కావలసినవేవో చాలా ఉన్నాయి. నాది అంటూ ఉంటే నాదికి ఒక వైఫ్, నాదికి ఒక కిడ్స్ ఉన్నారు. అసలు ఇదే నాది కదా. ఈ నేను ఉన్నాను అని నీకు తెలియడం అహం, నాది ఉన్నది అని తెలియడం మమ. రెండు ఉన్నాయి నీకు కదా. ఇప్పుడు అక్కడ తలుపు ఏమైపోయింది? తలుపు కొయ్య రెండు లేవు. మరి ఏమున్నాయి అక్కడ? తలుపు కొయ్య రెండు లేవు, మరి ఏమున్నాయి? ఇంకా ఇంతకుముందు ఏం చెప్తామంటే కింది లెవెల్లో తలుపు ఉన్నది, ఎర్త్ ఉన్నది, తర్వాత వాటర్ ఉన్నది అని ఉన్నది అంటున్నప్పుడు ఈజ్ అది నీకు సెల్ఫ్ రియలైజేషన్లో చెప్పేది. అంటే ఉన్నది అని అంటున్నానంటే అన్నిట్లో ఉన్నది కామన్, అవన్నీ వేరే వేరే, ఆ లెవెల్ అది. ఇప్పుడు నీకు వచ్చినప్పటికీ నీకు రెండే చెప్పాను, అహం మమ రెండే ఉన్నాయి. అహంకి శక్తి ఏమిటి అంటే నేను ఉన్నానని నాకు తెలుసు, నాది ఉన్నది అని కూడా నాకు తెలుసు. ఆ నాది ఒకటి శరీరంగా ఉంది కదా, ఒకటి నా భార్యగా ఉంది, ఒకటి నా పిల్లలుగా ఉంది, ఒకటి నా ఇల్లుగా ఉంది, ఒకటి నా బ్యాంక్ బ్యాలెన్స్గా ఉంది, ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. అంటే మొత్తం కలిసి కేటగిరీస్ టూనే. ఒకటి నేను, ఒకటి నాది కదా. నాదిలో మళ్ళీ 2 కేటగిరీస్ ఉన్నాయి. ఏమిటి అంటే ఒకటి నేనులో ఇన్సెపరబుల్ కాంటాక్ట్, ఒకటి సెపరబుల్ కాంటాక్ట్. జాగ్రత్తగా అర్థం చేసుకో. ఇది ఇన్సెపరబుల్, నువ్వు నాది అని అంటున్నావే కానీ నేనుతో కలిసి ఉంది. కలిసి ఉందా? కలవలే. మరి ఎట్లా ఉంది ఆ నేను? ఆ నాది నేనుతో ఎట్టా కలిసి ఉంది అంటే నాదే నేనుగా ఉంది, నాదే నేనుగా ఉంది. అంటే నాది విడిగా లేదు. ఎందుకు విడిగా లేదు అంటే అది సపరేట్ చేయటానికి వీలు లేదు కదా, అది నాలోనే ఉంది. అది ఎట్లా నాలో కలిసి ఉంది అంటే అది నేనే అయ్యుంది. మరి దాన్ని నాది అని ఎందుకన్నావు? నీవే అయ్యుంటే నువ్వు నేనే అనాలి కదా. నేననే అంటున్నా, అందరితో మాట్లాడేటప్పుడు ఇది నేను అనే అంటున్నా, కానీ నీ నాది అని నువ్వు చెప్తున్నావు. నా కన్ను, నా ముక్కు, నా చెవి అంటున్నాం కానీ నేను కన్ను ముక్కు అంటలే కదా. ఎందుకు నేను అట్లా అంటున్నాను అంటే దీనికి స్వత ప్రమాణం లేదు. ఎందుకు నేను దీన్ని నాది అని అంటున్నానంటే దీనికి స్వత ప్రమాణం లేదు, నాకు స్వత ప్రమాణం ఉంది. అంటే ఏంటి? నాకు నేను అన్నవాడిని నేనెవరో నాకు తెలుసు, నాది కూడా నాకు తెలుసు. నా క్వాలిటీస్ రెండు ఉన్నాయి. దీనికి నేనెవరో నాకు తెలియదు, దానికి తెలియదు. కానీ ఇది నాతో కలిసి ఉండబట్టి ఇది నేనుగా ఐడెంటిఫై అవుతోంది. ఇంకా అర్థమైంది కదా నాయన కదా. కాబట్టి ఇది నాది అని నేను అంటున్నానే కానీ ఇది నేనే. మరి నాదని ఎందుకు అంటున్నావు? నీకు బుద్ధి లేదా అని అంటే నాది ఎందుకు అంటున్నాను అంటే దీనికి స్వత ప్రమాణం లేదు, నేనుకు స్వత ప్రమాణం ఉంది. నేనుతో సపరేట్ చేయటానికి వీలు కాకుండా ఉంది కాబట్టి కదా. అర్థమైందా? దీన్ని నేను నాది అంటున్నా. ఎందుకంటే దానిలో ఉన్న మైనస్ ఏంటంటే దానికి ఏం తెలియదు, అది అందుకు దాన్ని జడమన్నా. మరి ఏం వదులుతున్నావు? ఏది నీకు పుట్టిందంటున్నావు, ఏది నీకు పోయిందంటున్నావు. ఇందాక నువ్వు కాజు ఎఫెక్ట్ అన్నప్పుడు ఎఫెక్ట్ నువ్వు చూస్తున్నావు, నాకు ఎఫెక్టే కనపడుతోంది, అది కాజే కదా అని నేను అనుకుంటున్నాను, అది నిలబడలేకపోతున్నాను. నిజంగా నిలబడలేవు, ఎందుకంటే నువ్వు అనుకున్నది కరెక్ట్ కాజు కాదు. ఈ కాజులో నువ్వు నిలబడతావు. ఎందుకు అంటే నీ లోపల ఉన్నటువంటి చైతన్యానికి అదే ఆ చిత్తుకు తానున్నానని తనకు తెలుసు, ఇంకొకటి ఉన్నదని తెలుసు. కాబట్టి నేను ఉన్నాను అని నాకు తెలిసేదాని పేరు అహం, ఇంకొకటి ఉన్నది అని తెలిసేదాని పేరు మమ. మమ స్వత ప్రమాణం కాదు, నేను చెప్తేనే అది ఉన్నది అంటుంది. అందుకని ఎవడైనా పుట్టినప్పుడు ఏమంటాడంటే నేను పుట్టాను అంటాడు కానీ నాది పుట్టింది అనడు. ఇప్పుడు వాడు నేను పుట్టాను అంటంలో నేను చిత్తైనప్పుడు అది ముందు కూడా ఉన్నప్పుడు బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం, ముందు కూడా అది ఉన్నప్పుడు అది ఎట్లా పుడుతుంది? ఆల్రెడీ ఉన్నప్పుడు పుట్టేది ఎట్లా? పుట్టాలంటే ఇప్పుడు పుట్టాలి. ఒక లేని దాంట్లోంచి ఒక ఉన్నది రాదు కదా, ఉన్న దాంట్లో నుంచే ఉన్నది రావాలి. ఉన్నది వచ్చిందేంటి? ఉన్న దాంట్లోంచి ఉన్నది రావడం లేదు, ఉన్నది ఉంటుంది అంతే కదా.
కాబట్టి నేను పుట్టాను అని ఎవడైనా చెప్తూ ఉంటే 1942 జూన్ 14 నేను పుట్టాను అంటాను. అంటే నువ్వు అహంగా పుట్టావా, మమగా పుట్టావా? మమగా పుట్టావు. మరి మమకి స్వతప్రమాణం లేదు కదా. అందుకని ఏ మమ అయితే అహంతో చేరి సపరేట్ చేయటానికి వీలు లేకుండా ఉందో అది పుట్టింది. అప్పుడు అప్పటి నుంచే దానికి నేను అనేటువంటిది వచ్చింది. అది నిజంగా నాది. ఎందుకు నాదో ఎందుకు నేనో అర్థమైంది నీకు. అందుకని అది పుట్టింది. కానీ అదే అంటలే నువ్వు, ఎందుకంటే ఆ రోజే దానికి నేను అనేటువంటి టైటిల్ ఇచ్చావు కాబట్టి చచ్చినట్టు దానికి నువ్వు కట్టుబడి ఉండాలి. అదే పోతున్నది కదా. నీకు ఈ ప్రపంచంలో అసలు ఏ సమస్యలన్నా ఎందుకు వస్తున్నాయి అంటే నేనుకు సమస్య లేదు, అసలు అహంకి సమస్యలే లేవు. ఎందుకంటే సమస్య నీకు ఇవ్వాలంటే ఇంకొకడు ఉండాలి కదా. నాకు సమస్యలు సృష్టించాలంటే ఇంకొకళ్ళు, ఇప్పుడు నేనున్నాను, నేనుగా ఉంటే నాకు ఏం లేదు. ఇప్పుడు నాకు కాఫ్ వచ్చింది, రోగం వచ్చింది, ఏదో ఒక బ్యాక్టీరియా నా లోపల చేరింది, ఇంకొకటి దానివల్ల నాకు రోగం వచ్చింది కదా. సమస్య ఎప్పుడు కూడా ఇంకొకటి వల్ల వస్తుంది. ఉన్నదే నేను ఒకడిని ఏకమేవ అద్వితీయం బ్రహ్మ నేహనానాస్తి కించన అంటే నాకు సమస్య వచ్చే అవకాశం లేదు. మరి నీకు సమస్య ఎందుకు వస్తుంది? నీకు పుట్టుక చావే కదా సమస్య. అదే కాదు, అసలు అన్ని సమస్యలే. సమస్యలు ఎందుకు వస్తున్నాయి అంటే ఈ మమ వల్ల వస్తున్నాయి. ఏ మమ వల్ల వస్తున్నాయి? సపరబుల్ మమ వల్ల వస్తుందా, ఇన్సపరబుల్ మమ వల్ల వస్తుందా? నువ్వు ఆలోచించుకో కదా. నాకు సపరబుల్ మమ వల్ల రావటంలే, ఇది సపర అవ్వదు కాబట్టి దీనివల్ల నాకు సమస్య లేదు. అది కాని దానివల్లనే నాకు సమస్య వస్తుంది. కానివి ఎవరు అని ఇప్పుడు క్వశ్చన్ చేసుకో. ఇందాకడి నుంచి కాజు ఎఫెక్ట్లో ఎఫెక్ట్ తీసేయి కాజుని పెట్టుకో అన్నావు. ఆ లెవెల్ కాదు, ఇది ఇంకొక లెవెల్. ఇప్పుడు నీకు ఇది అర్థమవుతోంది కదా. చూడు, నువ్వు కాజు ఎఫెక్ట్ అంటున్నావు, అది కాదు, అది అయిపోయింది. ఇప్పుడు నీకు కాజు లేదు, ఎఫెక్ట్ లేదు, ఎందుకంటే అదే ఇదిగా ఉంది అంటున్నావు. నీకు సమస్య దేనివల్ల వస్తోంది అనుకున్నావు. సమస్య దేనివల్ల వస్తోంది? నీ మమ వల్ల నీకు సమస్య లేదు. నీ మమ వల్ల కూడా హెల్త్ ఇష్యూస్ వస్తే సమస్య, నీ మమ వల్ల సమస్య. కానీ జనరల్గా మనకు వచ్చిన సమస్యలన్నీ కూడా బయట నుంచి వస్తోంది. అవే ధనేషణ దారేషణ పుత్రేషణ అంటే ఆ పేరుతో ఉన్నాయి. అందుకని దాన్ని ఇప్పుడు మనం విచారణ చేసుకోవాలి. అక్కడ శాస్త్రం ఏం చెప్తుందంటే ఒక సూత్రం చెప్తుంది. దృగస్తి దృశ్యం నాస్తి. దృక్కు అస్థి. దృక్కు అంటే నీ చూపు. నీ చూపు ఇక్కడ చిత్తే కదా. ప్రమాణం ఏమిటి అంటే చిత్తే, స్వతప్రమాణం. అది ఎవరి వల్ల ప్రమాణం అక్కర్లేదు. అందుకని అదే కదా నతద్భాసయతే సూర్య కదా. దాని దగ్గర సూర్యప్రకాశం అక్కర్లే. ఇప్పుడు ఆ బొమ్మ కనిపించాలి అంటే లైట్ వేస్తేనే బొమ్మ కనిపిస్తుంది, అక్షరాలు కనిపిస్తాయి. మనం చదువుకోవాలంటే ఇవి కనిపిస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా అగ్ని వల్ల భాషిస్తున్నాయి కదా. నా చిత్త అన్నటువంటిది అదే ప్రకాశిస్తోంది. ఎందుకంటే అది తనున్నానని చెప్తోంది కదా. ఆ లైటు నేనున్నానని చెప్తోంది కదా. చీకట్లో కూడా అవి కూడా వస్తువులు ఉన్నాయి అని చెప్తోంది. అట్లాంటిది నీ చిత్తు తనున్నానని చెప్తోంది. శరీరం ఉన్నది అని చెప్తోంది. నీకు సమస్య కదా, ఇప్పుడు సమస్య కదా పరిష్కారం కావాలి. ఈ ప్రపంచంలో నాకు ఈ వస్తువులన్నీ కనపడుతున్నాయి అంటున్నావు. వస్తువులన్నీ కలిసి మూడుగానే విభజించారు. అది ధనంగా విభజించారు కదా, భార్యగా విభజించారు, పిల్లలుగా విభజించారు కదా. పిల్లలు ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు ఎంతమంది ఉన్నా వాళ్ళందరూ కలిసి ఒకటి కింద లెక్క కదా. ఈ ఈషణత్రయాలు మూడు. ఇప్పుడు నీ ఎఫెక్ట్లు ఏంటి అంటే మూడే. ఈ మూడు దృశ్యమయ్యి నీ ప్రమాణం చెప్తోంది నీకు. అక్కడ నీకు పెళ్ళాం ఉంది, అక్కడ నీకు కొడుకున్నాడు, ఇక్కడ నీకు ఉద్యోగం ఉంది, ఇక్కడ డబ్బులు కావాలి, ఇక్కడ ఏదో ఈ మూడే బాలాజీ. ఎంత చేసినా ఈ మూడే నీకు కనపడుతున్నాయి. ప్రపంచంలో అనేకమైన వస్తువులు కనపడుతున్నాయి. గిన్నె, చెంబు, కుండ, బాణ, చట్టి అన్నీ కనపడుతున్నాయి. ఘటము, కుడ్యము, గోడ రెండు ఒకటేనని నువ్వు నిర్ణయించుకున్నావు కదా. ఒకప్పుడు నిర్ణయించావు కదా ఆ లెవెల్లో. అంటే శ్రవణం లెవెల్లోనే అది అర్థమైపోతుంది.
లేకపోతే మననం లెవెల్లో అన్నా తెలుస్తుంది. అన్నీ కలిసి ఒక సత్తని నువ్వే చెప్పావు. కాబట్టి ఇదంతా సత్తు. ఏదంతా ఏదైతే నేను నన్ను కనిపిస్తోంది అన్న నాతో సపరేట్ చేయటానికి వీలు లేకుండా ఉన్నది కాకుండా సపరేట్ అయి ఉన్నది. అది ఎప్పుడూ నీ దగ్గర లేదు, అది దూరంగానే ఉంది. మరి నాకెందుకు సమస్య వస్తుంది? దూరంగా ఉన్న వాళ్ళతో సమస్య రాకూడదు, దగ్గర ఉన్న వాళ్ళతోనే సమస్య రావాలి. నాకెందుకు సమస్య వస్తుంది? దగ్గర ఉన్న వాళ్ళంటే వైఫ్ దగ్గర ఉంది అంటావు. కాదు కాదు, అది కూడా నీకు దూరంగానే, నీ బాడీ లాగా లేదు కదా, నీకు దూరంగానే ఉంది. దూరంగా ఉన్న వాళ్ళతో సమస్య రాకూడదు. కాబట్టి సమస్య నాకు వస్తున్నది. నీకే కాదు, అందరికి వస్తున్నది. ప్రతివాడికి సమస్యలు అవే కదా. ఈ ప్రపంచంలో కష్టాలు పడుతున్న వాళ్ళందరూ ఈ మూడింటి కోసమే కష్టపడుతున్నారు. ఈ మూడు లేకపోతే అసలు కష్టమే లేదు. ఈ మూడు లేకుండా చెయ్యాలి. ఇప్పుడు లేకుండా చెయ్యాలంటే నన్ను సన్యసించమంటావా? సన్యసించినా నాకు పొట్ట ఉంది కాబట్టి నాకు అన్నం కావాలి, నాకు చలి ఉంది కాబట్టి నాకు స్వెటర్ కావాలి కదా, ఒక కొంప కావాలి కదా ఉండడానికి. నేను చెట్టు కింద అంటే ఉండలేను కదా, దీన్ని నేను పోషించాలి కదా. కాబట్టి నాకు ఒక ఇల్లు కావాలి. ఇల్లు పెద్దది కావాలా చిన్నది కావాలా అది వేరే సంగతి. కానీ నేను వీళ్ళని వేరు చేసి నేను విడిగా ఉందామంటే ఉండలేను. ఎందుకంటే సన్యసిస్తేనే నీకు మోక్షం వస్తుంది, ఆత్మ తెలుస్తుంది అని ఎక్కడా శాస్త్రం చెప్పలే. ఇది కష్టమవుతుంది అని ఎవడికి వాడే సన్యసించి వాడికి వాడు విత్డ్రా అవుతున్నాడు కదా. కాబట్టి సన్యాసం చేయటానికి వీల్లేదు. మరి వీళ్ళని ఏం చెయ్యాలి? ఈ భార్య, ఈ పిల్లలు, ఈ ధనము, ఈ మూడే కదా నాకు ప్రాబ్లంగా ఉంది. ఈ మూడింటిని నేను లేకుండా చేసుకోవాలి. ఎట్లా చేసుకోవాలి అంటే ఇవి ముందు దగ్గర ఉన్నాయా దూరం ఉన్నాయా అని ముందు ఆలోచిద్దాం. ఇవన్నీ కూడా నా లోపల నుంచే వస్తున్నాయి. ఎందుకంటే భార్య అనేది అదొక రూపం, అదొక సపరేట్ ఎంటిటీ కదా. మరి అది ఎప్పుడు నీ లోపలికి వచ్చి నీకు భార్య అయింది అంటే ఎప్పుడైతే నువ్వు దాన్ని చూసావో కదా. అంటే చూసావో అంటే ఫస్ట్ చూడగానే అంతకుముందు అది హేమ కదా. ఆ తర్వాత అది చూసి వాడు నీకు ఇస్తాము పెళ్లి చేస్తాము అని అనగానే ఇది నా వైఫ్. నువ్వు ఎవరికన్నా చెప్పేటప్పుడు హేమ అని చెప్పవు, షీ ఈజ్ మై వైఫ్ అంటావు. ఇప్పుడు మై వైఫ్ అనేది నీ లోపల ఉన్నదా, అక్కడ దాని మీద ఉందా, దాని ముఖంలో రాసుకోలే. కాబట్టి నీ లోపల ఉన్నది. నా డబ్బులు ఇప్పుడు బ్యాంకుకి వెళ్ళి నాకు డబ్బులు ఏమని అడుగుతున్నాను, నా చెక్ ఇస్తేనే వాడిస్తాడు. అంటే నా చెక్కు రూపంగా నేను ఆ డబ్బు నా లోపల ఉంది, డబ్బులుగా బ్యాంకులో ఉంది. కానీ హేమగా బయట, నీకు అర్థమవుతుంది, కాన్సెప్ట్ అర్థమవుతుంది. హేమగా బయట ఉంది కానీ అది నీ లోపల నా భార్యగా ఉంది. ఇప్పుడు నా డబ్బులు బ్యాంకులో ఉన్నాయి కానీ, నా గోల్డ్ కానీ నా డబ్బులు కానీ బ్యాంకులో ఉన్నాయి, బట్ చెక్కు రూపంగా అవి నా దగ్గర ఉన్నాయి. అవునా కాదా? ఇప్పుడు ఇందాకటి నుంచి నేనేమనుకున్నాను, నన్ను బాధిస్తున్నది నాకంటే బయట ఉన్నది, నన్ను బాధిస్తున్నది అనుకున్నా. బయట ఉన్నది కాదు, నా లోపల ఉన్నది. నీ లోపలికి రాకపోతే నిన్ను బాధించలేదు. కాబట్టి ఇంకొక లెవెల్లో ఇది నా లోపల ఉన్నది అని నిర్ణయించావు. ఇప్పుడు కొయ్య తలుపు, చెక్క తలుపు, కొయ్య బొమ్మ పోయినాయి, గాజు గ్లాసు ఇంకా లేవు. వాటిని అన్నిటినీ కలిసి బొమ్మ చేసి పారేసాం. కాబట్టి నా లోపల ఉన్నదే నన్ను బాధిస్తోంది. నా లోపల ఇప్పుడు ఇంకా కాస్తరా, అసలు ఎన్ని లెవెల్స్ ఉన్నాయంటే బాలాజీ, తెలుసుకునే కొద్దీ ఇంకా లోపలికి వెళ్తాం. అంత వెళితేనే నీకు తెలుస్తుంది, ఊరికే తెలియదు. అట్లా వెళ్ళినప్పుడు మాత్రమే నువ్వు ఏమడిగినా సమాధానం చెప్పగలవు. పుస్తకాల్లో ఉండవు. ఇప్పుడు నీ లోపల అది దృశ్యంగా ఉందా, ద్రష్టగా ఉందా? దృశ్యంగా ఉంది. నువ్వు ద్రష్టవి, ఎందుకంటే నువ్వే కదా ప్రమాణం. అది ప్రమేయంగా ఉంది, అది జ్ఞేయంగా ఉంది. నీ లోపల ఉందని తేల్చేసావు. హేమ బయట ఉంటుంది కానీ నీ లోపల ఉన్నది నీ భార్య. నీకు హేమ అంటే ఇష్టం లేదు, నీ భార్య అంటే ఇష్టం కదా. హేమకి ఏం జరిగినా నీకు నష్టం లేదు కదా. ఇప్పుడు దానికి ఆపరేషన్ అయిందనుకో, ఇప్పుడు మన ఇంట్లో మనకు జరుగుతున్నదే మనకు పాఠాలు చెబుతుందమ్మా. ఇప్పుడు హేమకు ఆపరేషన్ అయితే అది థియేటర్లోకి వెళుతోంది, దాన్ని కోస్తున్నారు, దానికి అనెస్థీషియాలు ఇస్తున్నారు, నీకు అనెస్థీషియా ఇయ్యలే. బట్ నీకేముందంటే నా భార్యకి అవుతున్నది, నా భార్యకి ఇన్సూరెన్స్ కావాలి, హేమకు కావాలి కాదు. నీకు అర్థమైందా? కాబట్టి నిన్ను బాధించిందేది? నీ లోపల ఉన్న హేమ. నీ లోపల ఉన్న హేమ నిన్ను బాధిస్తోంది.
ఇది కాదు, నువ్వు ఇది దృశ్యం అనుకుంటున్నావు, కాదు అది దృశ్యం. ఆ దృశ్యానికి ద్రష్ట నీవు కదా. ఈ దృశ్యం అక్కడ శాస్త్రం ఏం చెప్పింది? దృగస్తి దృశ్యం నాస్తి అంది. దృగ అస్తి, దృక్కు ఉన్నది, అది లేదంటానికి వీల్లేదు. ఎందుకంటే నేను చూస్తున్నప్పుడు నేనున్నాను చూస్తున్నాను, అది కాబట్టి వచ్చి ఆ దృశ్యం నాలో ముందే దృశ్యాన్ని చూస్తున్నా. ఆ దృక్కు అంటే నువ్వు అస్తి, దృశ్యం అది నాస్తి. అది ఇప్పుడు నీ లోపల ఉన్న నా భార్య, నా పిల్లలు, నా బ్యాంక్ బ్యాలెన్సు, నా డబ్బులు, నా సర్టిఫికెట్లు, మొత్తం ఇవన్నీ ఒక కోవ కదా. ఇవన్నీ దృశ్యమైపోయినాయి, నువ్వు దృశ్యంగానే చూస్తున్నావు, ఆ దృశ్యమే నిన్ను బాధిస్తేమ్మా. కాబట్టి ఈ దృశ్యాన్ని పోగొట్టాలి. ఈ దృశ్యాన్ని పోగొట్టలేవు. ఎందుకు పోగొట్టలేవు అంటే దృశ్యం అసలు ఎట్లొచ్చిందో కనుక్కుందాం. దృశ్యం రావడానికి కారణం, నా దగ్గర ఒక మిర్రర్ పెట్టుకున్నాను. నేను అన్న చిత్తు కాదు, ఈ మిర్రర్ నా బుద్ధి అనేటువంటిది, నా మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, నువ్వేమన్నా చెప్పుకో, అది నీ మిర్రర్. ఆ మిర్రర్లో పడ్డ హేమ ప్రతిబింబం అది. హేమగా పడకుండా అక్కడ భార్యగా పడింది, అది వివర్తం. అర్థమైందా? బంగారం గొలుసుగా మారింది అంటే గొలుసుగానే మారింది, ఆ లెవెల్లో అంతే చెప్తాం. ఇది వేరే, అందుకే మరి లెవెల్ పెరుగుతుండే కొద్దీ వేరేనే వస్తుంది హేమ. అదే ఉంటే మరి ఇంకా ఎందుకు దాన్ని పీజీ లెవెల్, పిహెచ్డి లెవెల్ ఎట్లా అంటాము? అందుకు చెప్తున్నా. హేమగా ఉండకుండా నీకు భార్యగా మారింది నీ దృశ్యంలో. పరమాత్మ ప్రపంచంగా మారాడు. ప్రపంచం ఏమిటి నీకు? అసలు దృశ్యమే కదా ప్రపంచం. అది మారింది, అది నీ అద్దంలో పడ్డటువంటి బొమ్మ అయింది. అది సత్యమే, ఇది సత్యం కాదు. అందుకని ఇది ప్రతిబింబం. ప్రతిబింబం ఎప్పుడూ కూడా అద్దం మీద ఆధారపడి ఉంటుంది కానీ నీ మీద ఆధారపడి ఉండదు, చూసేవాడి మీద ఆధారపడి ఉండదు. ప్రతిబింబం ఎప్పుడు కూడా అది ప్రతిబింబం అని నేను ఎందుకు నమ్మాలి అని మళ్ళీ నీకు ఇంకో క్వశ్చన్. పైకి పోయే కొద్దీ ఇంకా చాలా ఉంటుంది. ప్రతిబింబం అని నేను ఎందుకు నమ్మాలి అంటే ఎప్పుడు కూడా ప్రతిబింబానికే ఆద్యంతాలు ఉంటాయి. చూడు, ఒక అద్దం పెట్టుకున్నాము, అద్దం లేదు మన దగ్గర, ఒక అద్దం పెట్టాను అనుకో, అద్దంలో బాలాజీ బొమ్మ పడుతుంది, హేమ బొమ్మ పడుతుంది, ఆ కృష్ణుడు రాధాకృష్ణుల బొమ్మ కూడా పడుతుంది. అద్దం ఒకటే ఉంటుంది కానీ ఈ బొమ్మ దీనికి ఆద్యంతాలు ఉన్నాయి, దీనికి ఆద్యంతాలు ఉన్నాయి, దీనికి ఆద్యంతాలు ఉన్నాయి. ఏది ఆద్యంతాలు ఉంటాయో అది నీకు విడివిడిగా కనపడుతుంది. ఒక్కటే ఉన్నది నీకు విడిగా కనపడదు. ఇప్పుడు నీ అద్దంలో పడింది అని మనం అంటున్నాం. నీ అద్దంలో ఏమేం పడ్డది? నీ భార్య పడింది, నీ పిల్లలు పడ్డారు, నీ ధనం పడింది. ఈ మూడు విడివిడిగా పడ్డాయి. కాబట్టి వీటికి పరిమితులు ఉన్నాయి. పరిమితులు అంటే లిమిటేషన్స్ అంటే ఆద్యంతాలు ఉన్నాయి. ఇది ప్రతిబింబం అని నీకు తెలుసు. ప్రతిబింబం అయితేనే ఆద్యంతాలు ఉంటాయి, విడివిడిగా కనపడుతుంది. చూసే నీవు విడివిడిగా లేవు, చూసే నువ్వు ఒకటిగానే ఉన్నావు కదా. నువ్వు ఎవరిని చూస్తున్నావు అంటే ప్రతిబింబాలని చూస్తున్నావు. ప్రతిబింబాలు నా ప్రతిబింబమే పడాలి కదా అంటావు నువ్వు. ఇప్పుడు అద్దం ముందర నేను కూడా నుంచున్నా కదా, నా ప్రతిబింబం పడాలి కదా, ఈ మూడే పడ్డాయి ఏమంటున్నావు? నువ్వు అద్దం ముందు నుంచున్నావు అంటే నీకు ఒక అద్దాన్ని నేను చూపిస్తున్నావు కాబట్టి అద్దం ముందు నుంచున్నావు అంటున్నాను నేను. నువ్వు సాక్షిగా బయట నుంచి చూస్తున్నావు. ఎందుకు నువ్వు సాక్షిగా బయట నుంచి చూస్తున్నావు అన్నానంటే ఇవన్నిటికీ పరిమితులు ఉన్నాయి, నీకు పరిమితి లేదు. నువ్వు అన్లిమిటెడ్, నువ్వు ఎంఎన్సి, అది లిమిటెడ్ కంపెనీ. అర్థం అవ్వాలంటే కదా. అందుకని నువ్వు సాక్షివి అంటే దాన్ని చూస్తున్నవాడివి. మరి నేను సాక్షిని అయితే వీళ్ళు పడ్డారు, నా మీదనే కదా పడాలి, నేను లేకపోతే ఇంకొకళ్ళు ఎట్లా ఎవరి మీద పడతారు అంటే అద్దం మీద పడ్డారు. అద్దం అన్లిమిటెడ్గా ఉంది. ఆ అద్దం పేరు ఈశ్వరుడు. అంటే ఈశ్వరుడు ఎవరు అంటే నీ బుద్ధి, నీ మనస్సు. ఈశ్వర సర్వదేహానాం హృద్దేశే అర్జున తిష్టతి అన్నది అందుకు. మరి భ్రామయన్ సర్వభూతాన్ని అన్నావు కదయ్యా, వాటిని ఏం నడిపించటల్లా? నీ అద్దం మీద హేమ బొమ్మ పడింది, హేమ లైఫ్ ఎంత జరుగుతున్నదో నీ అద్దంలో అంత లైఫ్ నేను నడిపిస్తున్నా. కాబట్టి అద్దము పిల్లల్ని సేమ్ తీసుకుంది, హేమని సేమ్ తీసుకుంది, నీ ధనాన్ని అంటే అద్దం అన్లిమిటెడ్.
వీళ్ళు లిమిటెడ్ అయినారు. అంటే జీవేశ్వరులు ఇద్దరు ఇక్కడ ఒకటైనారు. నువ్వు వేరే. ఇక దీన్ని జీవుడు అని కూడా అనకూడదు, ఇదంతా కూడా ప్రపంచమే అనాలి. చూసే నీవు కదా అసలు పరమాత్మవి కదా. ఆ బొమ్మలో పడ్డారు, చూస్తున్న నేను వాటిని చూస్తున్నాను కదా. కాబట్టి అది దృశ్యం, నేను ద్రష్టని. చూశాను కాబట్టి నేను ద్రష్ట అయినాను, చూడకపోతే నేను ద్రష్టని కాదు. ద్రష్ట ఎలా చూస్తున్నాడు వాటిని అంటే వాడు దృక్కు ద్వారా చూస్తున్నాడు. అంటే నా కిరణాలు దాని మీద పడి దాన్ని చూపిస్తున్నాయి నాకు. నా కిరణాలే దాని మీద పడి ఎలా చూపిస్తున్నాయి నాకు అంటే నేను నా కళ్ళున్నాయి, మళ్ళీ దీని మీదకి రా, నా కళ్ళున్నాయి, నా కళ్ళు ఆ రాధాకృష్ణ బొమ్మ మీద వెళ్ళినాయి. ఈ కిరణాలు అంతవరకు వెళ్ళి దాటి వెళ్ళలేక వెనక్కి తిరిగి వచ్చాయి. అవి వెనక్కి తిరిగి వచ్చేటప్పుడు ఏ రూపంగా వచ్చినాయంటే దాని రూపంగా వచ్చినాయి. అది నా లోపలికి రాలే, దాని రూపంగా నా లోపలికి వచ్చాయి. ఇప్పుడు నీ లోపల పడ్డ దృశ్యము నీ దృక్కు నుంచి హేమ వరకు వెళ్ళి దాని రూపాన్ని అట్లా తెచ్చిపెట్టింది అక్కడ. నీకు అర్థమైందా? కాబట్టి నా దృక్కే ఆ రూపం ధరించినప్పుడు అది నిజం ఎట్లా అవుతుంది? అది నిజం కావడానికి అవకాశం లేదు. ఎందుకని? అది నా ప్రతిబింబం అవ్వాలి. ఇందాకటి ప్రతిబింబం వేరు, ఈ ప్రతిబింబం వేరు. ఎందుకంటే ఇందాకటి ప్రతిబింబం అద్దంలో ఉన్నట్టు పడ్డది. ఇప్పుడు నా దృక్కు కిరణాల రూపంగా వెళ్ళి దాని వరకు దాని రూపం ధరించి వచ్చింది. వెంటనే బాలాజీని చూశాను, బాలాజీ రూపంగా ధరించి మళ్ళీ బాలాజీలాగా నా దగ్గరికి వచ్చింది. అంటే నా దృక్కుకి ఏం శక్తి ఉంది? ఏ రూపమైనా ధరించవచ్చు, మళ్ళీ ఆ రూపాన్ని నాలోకే లయం చేయొచ్చు. ఎందుకంటే అది నా దగ్గరికి రాకపోతే నాకు కనపడలేదు కదా. నా దగ్గర నుంచి ఒక రూపాన్ని ధరించి మళ్ళీ నా దగ్గరికి వచ్చింది. నా కళలో నా దగ్గర నుంచి వెళ్ళి రకరకాల రూపాలు ధరించి మళ్ళీ నాలో లయమైనది. నా ఇమాజినరీ ఫీల్డ్లో రకరకాల రూపాలు ధరించి మళ్ళీ నా లోపలికి వచ్చింది. అవన్నీ కూడా నా ఆభాసాలు. ఇప్పుడు నీ లోపల ఉన్నటువంటి ఆ దృశ్యం ఆభాసాన్ని నిర్ణయిస్తే నువ్వు వస్తువు అవుతావు. అప్పుడు దృగస్తి దృశ్యం నాస్తి. అప్పుడు ఏకోవశిష్ట తదేకోవశిష్ట శివ కేవలోహం. నేను తప్ప ఎవ్వరు లేడురా, అంతా నేను పెట్టుకున్న బొమ్మలు ఇవన్నీ నేను అవి ఉంటే పోతాయి. నేను చూసినప్పుడు ఉంటున్నాయి, నేను చూడకపోతే లేవు. ఇప్పుడు నాకు ఆ ఒకప్పుడు వస్తుంది ఒకప్పుడు లేదు అనేది లేదు. నీ మూడింటిని అట్లే చేసేసావు అనుకో, జరుగుతూ ఉంటాయి. అద్దాలు ఉంటూ ఉంటాయి, బొమ్మలు పడుతూ ఉంటాయి, సినిమాలు ఎన్నో టీవీ తెర మీద పడుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సినిమా తెరకు అసలు సంబంధమే లేదు. అట్లా నా ఇన్సపరబుల్ మమ ఆ అద్దం పెట్టుకొని కూర్చుంది. దీనికి నేను అనేటువంటిది నేను ఇచ్చాను. ఇది ఒక లెవెల్లో వచ్చిన వాడికే అర్థమవుతుంది బాలాజీ. ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు అర్థమైనట్టుంటుంది, కానీ మీరు మననం చేసుకుంది అది నిలబడదు. ఇప్పుడు నీకు అర్థమైంది కదా. దృగస్థి దృశ్యం నాస్తి అన్నప్పుడు దృశ్యాన్ని ఎట్లా నువ్వు నాస్తి చెయ్యాలో ఇట్లా చెయ్యాలి. అంతేకాని ఈ తలుపు విరిగిపోతుంది, ఈ మనుషులు చచ్చిపోతారు, ఇది ప్రళయం వచ్చేస్తుంది, కానీ ఇప్పుడు ప్రపంచం నాశనం కాకపోతే నాకు మోక్షం లేదు కదా. ఇప్పటికిప్పుడు ప్రపంచం నాశనం కావాలంటే నేను బాంబులేసి నాశనం చేయనా కదా. అర్థమైందా? కాబట్టి నా ప్రపంచాన్ని నేను నాశనం చేసుకోవాలి. ఇది నీ ప్రపంచం ఎట్లయింది, అది ముందే ఉంది కదా అని అంటే, నేను పుట్టేటప్పటికే ఈ ప్రపంచం ఉంది, కానీ నేను ఇందాక నాశనం చేస్తానన్న ప్రపంచం నా ప్రపంచం. అది నేను పుట్టిన తర్వాతనే నేను సృష్టించాను. నువ్వు పుట్టావా? కాదు, నీ నాది పుట్టింది, నీ నాది నేనుగా పుట్టింది. అందుకని దానిలో ఉన్నదంతా కూడా నువ్వు దృశ్యాన్ని గనక ఆభాసగా చూడగలిగితే, అది ఆభాసే. చూడగలిగితే ఉంటుంది ఆభాసే. దీనికి నువ్వు ఎప్పుడైతే వస్తువు అని ఇచ్చావో దానికి కూడా వస్తువు అని ఇచ్చావు ఇప్పటిదాకా. అందుకని నువ్వు కష్టపడుతున్నావు. ఇది ఉన్నది కదమ్మా, ఇది కనపడుతున్నది కదా. అవును, కనపడుతున్నదంతా సత్యమా? నా కళ అంతా కనపడుతున్నది, నాకు అది సత్యమా? అర్థమైంది బాలాజీ. ఇప్పుడు నువ్వు ఆ ఎఫెక్ట్ని నువ్వు పోగొట్టక్కర్లే. అవన్నీ అట్లాగే ఉంటాయి. అవి నా లోపలికి వచ్చినప్పుడు నేను ఈ రకంగా ఆలోచన చేయాలి. అసలు నా లోపలికి ఆల్రెడీ వచ్చి ఉన్నాయి, ఇప్పుడు వాటిని పీకడానికి నువ్వు వీల్లేదు. మరి వాటిని ఏం చేయమంటావు? అవన్నీ ఆభాసగా నిర్ణయించుకో. ఇది మననం చేసినప్పుడు మాత్రమే నీకు ఆ నిర్ణయం అవుతుంది.
మననం కంటే నిధిధ్యాసలో నిర్ణయం అవుతుంది బాలాజీ. శ్రవణంలో నీకు అర్థమవుతుంది, కానీ దీన్నే పదే పదే విచారించుకోవాలి. ఏ సమస్య వచ్చినా నువ్వు అట్లా అంతర్ముఖం, ఎఫెక్ట్ నుంచి కాజ్లోకి వెళ్ళు. ఎప్పుడు కూడా ముందుకు పోయే కొద్దీ దానికి శాస్త్రం ఏం చెప్తుందో తెలుసునా? మానవుడా, నువ్వేం చేస్తున్నావంటే నీ నీడ వెళుతూ ఉంటే అది నా నీడే కదా, ఆ తలని నేను తొక్కుదాము అని అనుకుంటున్నావు. శాస్త్రం ఎంత కష్టపడి చెప్పిందో చూడు. నువ్వు వెళ్ళే కొద్దీ నీ తల ఇంకా దూరం పోతూ ఉంటుంది. దాన్ని నువ్వు కాళ్ళతో తొక్కలేవు. ఎందుకంటే నీ నీడ ఎట్లా ఉంది? నీ కాళ్ళ దగ్గర నీ నీడ ఉంది. నువ్వు ఇక్కడే ఉన్నావు, నువ్వు హారిజాంటల్గా ఉన్నావు, అది వర్టికల్గా పోతోంది కదా. నువ్వు ఎంత పోదామని ప్రయత్నించినా అది పోతూనే ఉంటుంది. అందుకని ప్రపంచం వెంట పడవాకు. నువ్వు ఆ స్వశిర ఛాయ అంటాడు, స్వశిర ఛాయ. నీ తలను నువ్వు తొక్కాలంటే నువ్వు ఎంత దూరం అన్నా పరిగెత్తు, నువ్వు తొక్కలేవు. మరి ఏం చేయమంటావు? నువ్వు నిలబడినప్పుడు నీడ నీ తల మీదకి వస్తుంది. అంటే అది కూడా ఎప్పుడు రావాలి? ఇక్కడ నీ నీడ పడేటట్టు, అది జ్ఞానం. నీ జ్ఞానం కలగాలి అంటే సూర్యుడు నన్నెత్తి మీదకి వస్తేనప్పుడు మాత్రమే నీ నీడ నీ మీద పడుతుంది. అమ్మా, ఇప్పటి వరకు ఆ పర్టికులర్ పాయింట్ ఎట్లా అనుకుంటున్నాను తెలుసా? షీస్ టాకింగ్ అబౌట్ ద సన్ ఫాలింగ్ ఆన్ ద బాడీ ఫర్ ద షాడో. సో సన్, ఈ క్షణం వరకు సన్ అనే అనుకున్నాను. బట్ ఇప్పుడు జ్ఞానం గురించి చెప్తున్నారు కదా, అందువల్ల ఇప్పుడు అట్లా సూర్యుడు ఇక్కడ అర్థమవుతుందమ్మా. అసలు సూర్యుడు అంటే బుద్ధేమా. అహర్నాథో హిమాంశు పుమాన్ అంటే ఏమిటి? అహర్నాథుడు అంటే అహస్ అంటే పగలు చేసేవాడు సూర్యుడు. ఆ సూర్యుడు కాదు, నీ బుద్ధే సూర్యుడు. హిమాంశు చంద్రుడు నీ మనస్సే. అరే దక్షిణామూర్తి ఎప్పుడో చెప్పాడు కదే, అహర్నాథో హిమాంశు పుమాన్ అని. మనకు సంస్కృతం రాదు కాబట్టి, అయినా కూడా సంస్కృతం వచ్చినా కూడా హేమా, అది మనకు అర్థమైనప్పుడు మాత్రమే అది తెలుస్తుంది, లేకపోతే తెలియదు. నీ జ్ఞానసూర్యుడు నీ నడినెత్తి మీదికి రావాలి. అంటే బుద్ధి ధియో యోనః ప్రచోదయాత్. గాయత్రి ఏంటి ఊరికే గాయత్రి చేయటమా? ధియో యోనః ప్రచోదయాత్. నా బుద్ధిని ప్రచోదనం చేయవయ్యా. ప్రచోదనం చేయంటే అది దాన్ని స్పందించేట్టు చెయ్యి, దాన్ని వైబ్రేట్ చెయ్యి. గాయత్రి మంత్రం అదే. అప్పుడు ఏమవుతుంది అంటే అంతవరకు నా బుద్ధి పనిచేస్తోంది. నా బుద్ధి నా నీడని అక్కడ చూపిస్తోంది. నా నీడని నా మీదనే చూపించాలి అంటే నా బుద్ధి నా నెత్తి మీదకి రావాలి. నా నెత్తి మీద ఎక్కడుంది అంటే నా సహస్రారం ఎక్కడుంది. నా సహస్రారంలో గనక జ్ఞానసూర్యుడు ప్రకాశిస్తే నా నీడ నా మీద పడుతుంది. నా నీడ నా మీద పడ్డప్పుడు నాకు తల లేదు, దాన్ని తొక్కడము లేదు. మన ఋషులు ఎంత గొప్పవాళ్ళో బాలాజీ, వాళ్ళు ఎంత చెప్పారో. అసలు వాళ్ళకి నమస్కారం కాదు కదా, ఏం చేసినా వాళ్ళ రుణం తీరదు. ఎవరికి రాదు హేమ. అది చెయ్యని, అది ప్రాక్టీస్ చెయ్యని వాడికి అది రాదు బాలాజీ. 50 years ప్రాక్టీస్ నాది. రాము 1 year బాయ్ నేను వెళ్ళినప్పటికి. 50 సంవత్సరం. ఇప్పుడు మీరే 20 ఏళ్ళు. మరి ఇప్పుడు కదా నీకు ఈ లెసన్ చెప్తున్నాను. ఎప్పటి నుంచో వస్తే నీకు అప్పుడే చెప్పచ్చు కదా. నేను చెప్పినా నీకు అర్థం కాదు కదా. అది ప్రాక్టీస్ చేయండి రాదు హేమ. అర్థమైందా? క్వశ్చన్ అడుగు. అంతే. జాగ్రత్త అవస్థలో ఐ కెన్ ప్రాక్టీస్. తర్వాత నిద్ర వస్తుంది. నిద్రపోవాలి. నిద్రపోతున్నాను కూడా నీకు తెలుసు. అప్పుడు కూడా నేను జాగ్రత్తలో ఉన్నాను. ఎందుకంటే నేను నిద్రపోతున్నాను. నేను అనేవాడు ఎప్పుడు నిద్రపోకూడదు. నేను అనేవాడు నిద్రపోవటంలా. ఎందుకంటే గాలి పీలుస్తున్నావు కదా. నిద్రపోతున్నవాడు ఎట్లా పీలుస్తాడు? గాలి పీల్చడమే కాదు, నీకు అరుగుతున్నది కదా అన్నం. ఇంత రాత్రి తిని పడుకుంటే తెల్లవారేపటికి అరుగుతోంది అంటే మిషన్ పనిచేస్తోంది, గుండె కొట్టుకుంటోంది. నువ్వనేవాడివి ఏకం కాకపోతే గుండె ఎట్లా కొట్టుకుంటుంది? నువ్వు ఖచ్చితంగా మెళుకుతూ ఉన్నావు కదా. మరి ఎవరు నిద్రపోతున్నా అంటే నీ మామగాడు ఉన్నాడే, వీడు నిద్రపోతాడు. అది వాడికే. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనే అవస్థలు అవస్థాత్రయ సాక్షివి నువ్వు. అవస్థలు నువ్వు కాదు. అది కదా.
కాబట్టి నేను నిద్రపోతున్నానే అని నువ్వు అనుకోకూడదు. నువ్వు అసలు నిద్రపోవు. మరి నిద్ర ఎవరు పోతున్నారు? శరీరం. మరి శరీరం నిద్రపోతే నేను నిద్రపోతున్నాను అనకూడదు కదా. నాకు నిద్రపోయినప్పుడు కూడా నాకు ఇది తెలియాలి అంటే నువ్వు నిద్రపోవటంలే కదా, శరీరం నిద్రపోతుంది. పైగా నీకు తెలుసుకోవాలి, తెలివి అనేది, బుద్ధి అనేది దీనికి ఉన్నది కానీ 24 దీనికి కానీ నీవి కావు. నువ్వు ఎప్పుడు ఉంటావు అంతే కదా. ఆ ఉండడం అనేదే నీది. అసలు నీ లక్షణాలు రెండే బాలాజీ. నేనున్నానని నాకు తెలుసు, ఈ ప్రపంచం ఉన్నదని తెలుసు. నేనున్నానని తెలిస్తే అహము, ప్రపంచం ఉన్నది అని తెలిస్తే మమ. అంతే కదా. దేహమే మమ. ఈ దేహం ఒకటే కాదు, దేహానికి ఏమేమి సంబంధించిందో అది కూడా మమదే. అన్నీ మమలే. ఇది సపరేట్ చేయటానికి వీల్లేని మమ, సపరేట్ చేయటానికి అదే అది. నువ్వు సాధన చేస్తుంటేనే నీకు క్వశ్చన్ వస్తుంది బాలాజీ, లేకపోతే ప్రశ్నే రాదు. When you talk about pravilapanam, the way I understand pravilapanam, when there is no thought, నేను ఉన్నాను 24 hours లో you can experience this, right? Like at some point there is no thought. నీ ఉన్నావు కదా, what are you doing? I'm not doing anything. Are you thinking? No, I'm not thinking. Are you there? Yes, I am there. నేను ఉన్నాను. అప్పుడు నాకు ఏం ఆలోచన లేదు. అప్పుడు నేను బాడీ కాదు, ఇది కాదు. This is not the body. I'm everywhere. జస్ట్ లైక్ స్కై. ఎందుకంటే చిదాకాశ రూపమే కదా ఇది. థాట్ నాలో నుంచి వస్తుంది. థాట్ ఇస్ ఇన్నర్ట్ బికాస్ ఐఎమ్ సీయింగ్ దట్ థాట్. నేను జ్ఞానం, నేను చైతన్యం, ఐఎమ్ ద వన్ దట్ ఇస్ విట్నెసింగ్ దట్ థాట్ ఇస్ ఇన్నర్ట్. థాట్ కెనాట్ అఫెక్ట్ మీ. సో అప్పుడు అలా ఉన్నప్పుడు when the thought comes, when I'm seeing this thought, this thought is nothing but me. I am the one that is seeing myself as this thought. And like this thought is nothing but me. ప్రవిలాపనం ఇది చేస్తున్నాను, ఇది this is nothing but me. అది ప్రవిలాపనం కాదు. ప్రవిలాపనం అంటే ఇందాక నేను దృశ్యాన్ని ప్రవిలాపనం చేయమన్నా చూడు. ప్రవిలాపనం చేయటం అంటే అది దానికి ఒరిజినాలిటీ లేదు, అది కేవలం బొమ్మేను అని నువ్వు తెలుసుకోవడమే. దానికి ఒరిజినాలిటీ ఉంటే కదా నువ్వు అది ప్రవిలాపనం అంటే. అది ప్రత్యభిజ్ఞలో అది ప్రవిలాపనం చేసుకున్నావు అంటే నీ లోపల ఉన్నది మాత్రమే ప్రవిలాపనం అయింది, మొత్తం హోల్ వరల్డ్ కాలే. ఇప్పుడు నీకు ప్రపంచం సంగతి చెప్తా. ఇప్పుడు నీకు థాట్ వచ్చింది అంటున్నావు. అసలు ఈ ప్రపంచం అంటే ఏమిటో నువ్వు ఆలోచించి. ప్రపంచం ఎట్లా వచ్చిందంటే నువ్వు పుట్టిన తర్వాత, నువ్వు కళ్ళు తెరిచిన తర్వాత నీకు ఎవ్వరూ తెలియదు. నువ్వు అప్పుడు పరమాత్మగానే ఉన్నావు, అంటే ఆకాశంలాగానే ఉన్నావు. నీకు ఆలోచన కూడా లేదు, నీ మనసు పనిచేయలేదు, నీ కళ్ళు పనిచేయలేదు, నీ ఇంద్రియాలు పనిచేయలే. ఒక్క స్పర్శేంద్రియం మాత్రం పనిచేసింది. స్పర్శేంద్రియం అంటే నీ స్కిన్, అదొక్కటే పనిచేసింది. అది చేసి ఏం చెప్పిందంటే, ఇంతవరకు నువ్వు మదర్ వూమ్లో ఉన్నావు అంటే ఇట్లా కంజెస్టెడ్గా ఉన్నావు. ఇప్పుడు వైడ్ ప్రపంచంలో, ఏదో ప్రపంచం కూడా నీకు తెలియదు, ఇందులోకి వచ్చావు. ఇది నువ్వు ఇట్లా చిన్నగా లేకుండా ఇదంతా ఇక్కడేదో అంతా అంటే మనం కప్పి బిడ్డని ఇట్లా పట్టుకుంటాను బండిల్ చేసి, అట్లా మదర్ రూమ్లో అట్లే ఉంటాడు కదా. నువ్వు అట్లా ఉన్నావు అనేది మాత్రమే నీ స్కిన్ చెప్తోంది. అందుకని నువ్వేం చేస్తున్నావు అంటే, నేను ఎవరన్నా బండిల్ చేసినప్పుడు నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతున్నావు. ఎందుకు నీకు బండిల్ చేస్తే హ్యాపీగా ఉన్నావు కదా, అదొక్కటే నీకు తెలుసు. నీకు ప్రపంచం ఇంకేం తెలియదు కదా. మెల్లమెల్లగా ఆ స్పర్శ ఇంకా కొంచెం పెరగడం మొదలుపెట్టింది. ఇంకెవరన్నా ముట్టుకుంటే, నీ మదర్ ముట్టుకుంటే నీకు ఆ డిఫరెన్స్ తెలిసింది. అందుకని నువ్వు ఏడుస్తున్నావు. నేను ఉండవలసిన వాతావరణంలో ఉండకుండా నేను వేరే ఎక్కడో ఉన్నాను, ఎక్కడున్నావు కూడా నీకు తెలియదు, ఏడుస్తున్నావు. మెల్లమెల్లగా నీకు కళ్ళు కనపడటం, చెవి కనపడటం, ఇవన్నీ తెలిసినాయి. ఆకలి తెలియటం, ఆకలి తెలిస్తేనే కదా నువ్వు ఏడుస్తున్నాడు పిల్లవాడు. వాడు మనుషుల్ని గుర్తుపట్టకముందే ఆకలి వస్తోంది కదా. నీ బాడీ వర్క్ చేయటం, ఫస్ట్ బ్రీత్ తీసుకున్నావు కదా, బ్రీత్ తీసుకోకపోతే నేను బతకలేను అని నీకు తెలుసు. శఠవాయువు నీకు ఆ వేదాంతంలోకి వచ్చి తెలుస్తుంది. లేకపోతే ఏ బిడ్డ అయినా ఫస్ట్ బ్రీత్ తీసుకుంటాడు కదా, వాడు తీసుకుంటున్నాడు. తర్వాత వాడికి మెల్లమెల్లగా ఒక్కొక్కటి తెలుస్తున్నది. వినడం కానీ, చూడడం కానీ అలాంటివన్నీ తెలుస్తున్నాయి. అప్పటికి కూడా వాడికి ఆలోచనలు లేవు కదా.
ఎప్పుడైతే ఇప్పుడు వాడికి ఏం తెలిసింది అంటే దేశం తెలిసింది. దేశం మీన్స్ ద స్పేస్. నేను మదర్ వూంబ్లో ఉన్నాను, మదర్ వూంబ్ నుంచి నేను బయటికి వచ్చాను, విశాలమైన ఈ ప్రపంచంలోకి నేను వచ్చాను. దేశం తెలిసింది. ఆకలి ఇప్పుడు పాలు తాగడం మొదలుపెట్టాను, కొంచెంసేపు అయిన తర్వాత నా పొట్ట నిండింది. అది వాడికి తెలిసింది. ఇప్పుడు నీకేం తెలిసింది అంటే వాడికి దేశం తెలిసింది, కాలం తెలిసింది. కాలం అంటే ఏమిటి? పాలు తాగక ముందు, పాలు తాగిన తర్వాత. పాలు తాగక ముందు వాడికి ఆకలైంది, వాడు ఏడ్చాడు. పాలు తాగిన తర్వాత వాడి కడుపు నిండింది, వాడు నిద్రపోయినాడు. హీ ఫీల్స్, వాడికి తెలుసు. అంటే అది కాలం అని తెలియదు, వాడు ఏం చదువుకోలేదు కదా. ఇది దేశం అని కూడా వాడికి తెలియదు. అంటే దేశం తెలిసింది, కాలం తెలిసింది, రెండు తెలిసినాయి వాడికి. వాడే సబ్జెక్ట్ వాడే కదా. నేననేవాడు ఒకడు ఉన్నాడు కాబట్టి నాకు తెలిసింది, కాలము దేశము నాకు తెలిసింది. ఈ మూడు ఎప్పుడు తెలిసినాయో అది ప్రపంచం. దేశకాల వస్తువులు ప్రపంచం. ప్రపంచం అంటే ఇది కాదు. ఇది పుట్టగానే నీకు తెలిసింది నీ నాదికి. అయితే నాదికి దానికే తెలుసా అంటే లేదు, నేను లేకపోతే చచ్చిన వాడికి ఇంకేం తెలియదు కదా. నేను నాదిగా ఉన్నప్పుడే తెలిసింది వాడికి. కొంచెం పెద్దవాడయ్యే కొద్దిగా వచ్చేప్పుడు వాడికి థాట్స్ వచ్చినాయి. జాబు, థాట్, నామం, దాన్ని నామం అంటాం. నామం ఏమొచ్చింది అంటే నాకు జాబుని గురించి రూపం, ఏ జాబ్ అయితే నేను చేస్తాను కదా. జాబ్ అనేది ఎప్పుడైతే నీకు మనసులోకి వచ్చిందో దాన్ని నామం అంటాం. అది ఎట్లాంటి దాన్ని చెయ్యాలి, ఎట్లా చెయ్యాలి, దాన్ని గురించిన వివరాలన్నీ నువ్వేమేం చేస్తున్నావో కదా, ఎట్లా చెయ్యాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, అది దాని గురించినవన్నీ కూడా కదా. ఇవన్నీ కూడా నీ జ్ఞానశక్తి పనిచేస్తుంది. ఎప్పుడైతే నువ్వు నామం అనేటువంటి ఇచ్ఛాశక్తిలోకి నీ మనస్సులో నుంచి ప్రొజెక్ట్ చేసావో అది ప్రొజెక్షన్ కదా. అది రాకపోతే అది ప్రొజెక్షన్ అని మీరు ఎట్లా చెప్తారమ్మా అంటే అది రాకపోతే నాకు కనపడదు కదా. నేను ఇప్పటి వరకు చిదాకాశంగా కూర్చున్న నాకు అది కనపడింది కదా. కనపడింది అంటే నాకంటే వేరుగా ఉంటేనే కనపడుతుంది. వేరుగా ఉన్నది నేను ఒక్కడినే అయితే ఇంకా వేరుగా ఏమొస్తుంది, నాకు రావడానికి లేదు కదా. అందుకని ఆ వచ్చింది నా లోపల నుంచే వచ్చింది. ఉన్నది నేనే అయినప్పుడు ఇంకోటి లేడు. కాబట్టి నా ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చిందంటే నాలో నుంచే వచ్చాయి. మరి నీలో నుంచి ఎట్లా వచ్చినాయి, ఎవడు దానికి ప్రేరణ చేశాడు అంటే నాలో నుంచి ఒక ఆలోచన రావాలంటే అవ్యక్తంగా ఉన్న నాలో ఒక శక్తి అది వ్యక్తం కావాలి. అది ఎట్లా వ్యక్తం అవుతుందంటే 3 రకాలుగా వ్యక్తం అవుతుంది శక్తి ఎప్పుడూ కూడా. మొట్టమొదటిది ఇచ్ఛాశక్తి, అదే నామం, అదే ఆలోచన. అది మనస్సు ద్వారా వస్తుంది. ఇప్పుడు లైట్ ఎట్లా వెలిగింది అంటే కరెంటు డైరెక్ట్గా లైట్ లాగా రాదు, అది బల్బులోనే వెలుగుతుంది. కాబట్టి ఆలోచన వచ్చింది అంటే నా చైతన్య శక్తి మనస్సులో దూరి ఇచ్ఛాశక్తి అనే రూపంలో అది ప్రొజెక్ట్ అయింది, అది నాకు కనపడింది. అది వచ్చి ఒకటి ఊరుకోదు, ఎందుకంటే లోపల నుంచి వచ్చేప్పుడు శక్తి ఒకటే వస్తుంది. అది ఇచ్ఛా, జ్ఞాన, క్రియ అనిగా 3గా మారుతుంది. జ్ఞానశక్తి ఈ వచ్చిన ఆలోచనని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అని దాని గురించి అది ఆలోచిస్తుంది. దాన్ని జ్ఞానశక్తి. అంతవరకు నీలోనే ఉంటాయి, అవి బయటికి రాలా. ఎప్పుడైతే నువ్వు దాన్ని ఉపయోగించడం మొదలుపెట్టావో అది క్రియాశక్తి. క్రియాశక్తి ఎగ్జిక్యూషన్ చేస్తుంది. ప్లాన్ వరకే నీకు అది, ఆ డిస్క్రిమినేషన్ ప్లానే. ఇది ఎగ్జిక్యూషన్ నువ్వు బయటపడుతున్నావు. ఎక్కడ బయటపడుతున్నావు అంటే ఈ ప్రపంచంలో. ఇందాక దేశం, కాలం, వస్తువు అన్నానే, అది నీకంటే ముందు వచ్చున్నది, అంతేకాని ప్రపంచం వేరే లేదు. ఇప్పుడు దీన్ని నేను ఎట్లా ప్రవిలాపనం చెయ్యాలి? ఇవన్నీ నాలో నుంచి వచ్చినటువంటి శక్తి పొందిన రూపాలే కదా. ప్రపంచానికి ఏమని పేరు అంటే జగత్ అని పేరు. ప్రపంచం 5 భూతాలు, అవి 5 మిల్ట్ అయినాయి.
ఎట్లా అయినాయంటే ఈ 5 భూతాలు ప్రకృష్టేన అంటాడు. ప్రకృష్టేన అంటే వేరియస్ కాంబినేషన్స్. అది Okay. కాంబినేషన్స్ హేమ. ఒకటి కలిపితే ఒక రకంగా వస్తుంది, ఇంకొకటి కలిపితే ఇంకొక రకంగా వస్తుంది. అప్పుడేం వేరియస్ కాంబినేషన్స్ అయ్యేటప్పటికి ఏమవుతాయి? Different varieties గా ఉన్న 3 గుణాలే వేరేగా, అందుకని వేరే అవుతున్నాయి కదా. ఈ నాలో నుంచి వచ్చిన అవ్యక్తమైన శక్తి వ్యక్తమైంది. వ్యక్తమైన శక్తి పనిలాగా కనిపిస్తోంది. శక్తి వ్యక్తమైనప్పుడు అంతవరకు నీకు ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తే ఉంటుంది. క్రియగా వచ్చేటప్పటికే అందరికీ బహిర్గతం అవుతుంది. క్రియ ఎక్కడ కనపడాలి అంటే ఇక్కడ ఈ దేశకాల వస్తువుల్లో కనపడాలి. దేశకాల వస్తువులు లేకపోతే నామరూప క్రియలు ఉండడానికి లేదు. అంటే ముందున్నది ఇది, తర్వాత వచ్చింది ఇది. ఇవి రెండు కూడా ఒకలాంటివే. ఎందుకని? నీకు దేశము కాలము వస్తువు కూడా నీ నాది చెప్తేనే నీకు తెలిసింది. నీ నామరూప క్రియలు కూడా నీ నాది చెప్తేనే నీకు తెలుస్తోంది. అది మనసు చెప్పింది, ఇది ఇంకొక అవయవం చెప్పింది. మొట్టమొదటి నీకు చెప్పింది నీ స్కిన్నే కదా. నీకు మదర్ టచ్ని చెప్పింది ఎవరు? స్కిన్నే చెప్పింది. నీకు ఆకలి అవుతోంది అనేది, నువ్వు పాలు తాగు అనేది, అట్లా అనేది అంతా కూడా చెప్తోంది కదా. కాబట్టి దీన్ని నువ్వు ప్రవిలాపనం చెయ్యాలి, ఈ ప్రపంచాన్ని కాదు. ఈ ప్రపంచాన్ని నువ్వు ప్రవిలాపనం చేయలేవు. ఈ ప్రపంచం ఏమిటో ఇప్పుడు చెప్తా విను. ఇంకా ఈ లెవెల్లో చెప్పాలి ఈ ప్రపంచం అంటే ఏమిటో. ఇప్పుడు నీకు కనపడుతున్నదే ప్రపంచం అంటే నువ్వు ఇళ్ళు, వాకిళ్ళు, మనుషులు కదా. ప్రపంచం స్థావర జంగమాలని 2 రకాలు ఉంటాయి. స్థావరాలు అంటే కొండలు, గుట్టలు, పర్వతాలు, అవి కదలవు కదా. చెట్లు కూడా అంటారు కానీ చెట్లు కాదు, చెట్లు కదులుతున్నాయి. ఎక్కడ కదులుతున్నాయి అంటే దాని రూట్ ఎంత దూరం అక్కడ వాళ్ళ ఇంటికి పోతుంది కదా. అక్కడి నుంచి వాటర్ తెచ్చుకుంటుంది, ఆకాశంలో అట్లా పైదాకా పోతుంది. అది కదలడమే కదా. అందుకని కొండలు, గుట్టలు, పర్వతాలు కొంతమంది అవి కూడా అంటారు కానీ అవి కూడా లివింగే కదా. దానికి ప్రాణం ఉంది. జగదీష్ అది అతను ఎవరు? జగదీష్ చంద్ర బోస్. అతను చెప్పాడు కదా, చెట్టుకు ప్రాణం ఉంది, అది కూడా ఏడుస్తుంది, అది దాని కాయలు అవి కోస్తే ఏడుస్తుంది అని. దానికి బిడ్డలు, సంతానం పునరుత్పత్తి చేస్తోంది కదా. అందుకని అది కూడా జంగమమే, స్థావరం కాదు. జంగమం అంటే మనమందరము ప్రాణులం. అందులో జరాయుజ, శ్వేతజ, అండజ, ఉద్భిజాలు, ఇది కదా ప్రపంచం, మనం చూస్తున్న ప్రపంచం. కానీ నిజం ప్రపంచం ఏది అంటే మనం సృష్టించుకున్న ప్రపంచం. మనం ఎప్పుడు సృష్టించాము అంటే ఇది పంచభూతాత్మకమైంది, దీన్ని నువ్వేం చేయలేవు. ఇది కూడా పరమాత్మలో నుంచే వచ్చింది, పరమాత్మలో లయమైపోతుంది. ఎప్పుడు లయమవుతుందంటే దానికి ఎప్పుడు టైం అయితే అది లయమవుతుంది. మనం టైం పెట్టిన దానిలో. కానీ అది లయమయ్యేదాకా నేను బతికి ఉండి నేను మోక్షం సంపాదించాలంటే నాకు కాదు. కాబట్టి నా ప్రపంచాన్ని నేను లయం చేసుకోవాలి, ప్రవిలాపనం చేసుకోవాలి. నా ప్రపంచం అంటే నాలో అవ్యక్తమై ఉండి వ్యక్తమైనటువంటి నామరూప క్రియలు, నాలో నుంచి వచ్చినటువంటి దేశకాల వస్తువులు. దీన్ని నేను ఎట్లా లయం చేసుకోవాలి అంటే ప్రపంచం అంటే ఏమిటో ముందు నేను ఆలోచించాలి. దానికి శాస్త్రం ఏం చెప్తుందంటే సభ లేదు అంటాడు. సభ అంటే ఏమిటి? గ్రూప్ ఆఫ్ పీపుల్, వాళ్ళందరూ ఉన్నారు అంటాడు, వాళ్ళందరూ లేరు అంటాడు. ఇది సభ. నువ్వు సభనా, వాడు సభనా? వీడు ఎవ్వడు సభ కాకపోతే సభ ఎక్కడుంది నాకు చెప్పు. వీడు నేను సభ కాదు అని వీడు పక్కకు పోతాడు, వీడు నేను సభ కాదు అని వీడు పోతాడు. అందరూ నేను సభ కాదు అంటారు. అది ఇంకా అర్థం కాకపోతే కట్టెల మోపు చెప్తుంది శాస్త్రం. కట్టెల మోపు ఉంది, కర్రలన్నీ కలిసి ఒక కట్ట కట్టాం, అది మోపు. అది బరువు ఉంటుంది, అది తల మీద పెట్టుకుని పోతారు. అంటే చేత్తో పట్టుకుని వెళ్ళటానికి ఉండదు, అంత బరువు ఉంటుంది. ఒక్కొక్క కర్ర విడిది, మోపేది లేదు. అట్లా ఈ స్థావర జంగమాలనేటువంటి 2 రకాల సృష్టిలు కలిసి ఇదంతా ప్రపంచం అంటున్నావు. నిజంగా ప్రపంచం లేదు, కట్టెల మోపు లేదంటూ ప్రపంచం లేదు.
అర్థమవుతుందా కదా? Yeah. సభల్లో You have to చెప్పడానికి just separate everything. అసలు సపరేట్గానే ఉన్నాయి హేమా, నువ్వు చెయ్యక్కర్లే. It's in over here. నీ బ్రెయిన్లో ఇవంతా కలిసి ప్రపంచం అంటావు కదా. లోకం అంటున్నావు. లోకం అంటే నీ చేత ఆలోకించబడుతోంది, నీ చేత చూడబడుతోంది, అందుకు లోకం అంటున్నావు. అసలు ఆ పదాలన్నీ కూడా అట్లాగే ఉన్నాయి హేమ. అదే తమిళ్లో కూడా చెప్తారు, ఎల్లాతుకు మనసుదా కారణం. అంతే కదా, మన ఏవో మనుష్యాణం కారణం బంధమోషయో. అది మనస్సును నువ్వు కంట్రోల్ చేసుకుంటే అసలు సమస్యలే లేవు హేమ, తగాదాయే లేదు. ఎందుకు తగాదా వస్తుంది? అది అర్థమైంది కదా. కాబట్టి ప్రపంచం అనేది లేదు. నువ్వు లేని దాన్ని ప్రవిలాపనం ఏం చేస్తావు? కాబట్టి ప్రవిలాపనం కూడా లేదు. అది అర్థమైందా? సో అంతవరకు అట్లా లెవెల్ వరకు థాట్ చేస్తే ప్రాక్టీస్ చేస్తే అట్లా ఉంటేనే ఆసుప్తే రామృతే కాలేన ఏ వేదాంత చింతయ అన్నాడు. ఇప్పుడు చేసి అయిపోతాను కాదు. ఆసుప్తే అమృతే కాలే అంటే నువ్వు నిద్రపోయే వరకు చెయ్యి రోజు. ఆసుప్తే, సుప్త అంటే నిద్రపోవడం, ఆసుప్తే అంటే ఆ టైం వరకు, చచ్చే వరకు. అమృతే కాలే, ఆసుప్తే రామృతే కాలే నయే వేదాంత చింతయ. వేదాంతం ఎప్పుడు వినాలి, ఎప్పుడు చెయ్యాలి అంటే శాస్త్రం అట్లా చెప్పలే. శ్రవణం చేయడానికి వస్తావు, చింతన చేయటానికి ఒక పర్టికులర్ టైం లేదు. నువ్వు అన్ని రోజు చేయకపోతే అది మళ్ళీ పడిపోతావు. ఎక్కడికక్కడ విన్ననాడు బాగానే ఉంటుంది. రాగి పాత్ర బాలాజీ, ఇది కాపర్ పాత్రలు ఎట్లుంటాయి, కాపర్ వెసలు, నెక్స్ట్ డేకే అంతా మురికి పడుతుంది కదా. ఫ్యూ అవర్స్ లోనే అది స్లో కలర్ అవుతుంది. అది నువ్వు ఒకసారి గోల్డ్ చేసేసుకొని పాత్రని, ఇంకా అది ఏం కాదు కదా కదా. విఘ్నాలు లేవు. ప్రత్యభిజ్ఞ అంటే నువ్వు ఇది నేను అనుకుంటున్నావు కాబట్టి నేను ఎవరో నిజం తెలుసుకుంటే ప్రత్యభిజ్ఞ. ప్రపంచం అనేది అసలు లేదు కాబట్టి నువ్వు ప్రవిలాపనం చేయాల్సిన పనే లేదు. అదేంటి లేదంటున్నావు అంటే జగన్ మిథ్యాత్వ నిశ్చయంలోనే జగత్తును మిథ్య అయిపోయింది. మళ్ళీ దానికి ఉందంటావేమిటి కదా. దానికి శాస్త్రం ఏం చెప్తారంటే, శాస్త్రం భలే ఎగ్జాంపుల్స్ చెప్పింది బాలాజీ. మనకు తెలియదు కానీ మనం చదువుకోలే. అది వాకిట్లో పేడ పెట్టి కౌడంగు నీళ్లు చల్లుతారు కదా. చల్లినప్పుడు ఎట్లా ఉంటుంది, ఆ కౌడంగంతా కనపడుతూ ఉంటుంది నీకు. అదెంత జిడ్డుగా, నువ్వు కాలు పెడితే జారేట్టుగా పడేటట్టుగా ఉంటుంది కదా. కానీ అదే అంటే చూడడానికి అసహ్యంగా ఉంటుంది, బాగుండదు, మనం అప్రిషియేట్ చేసేటట్లు ఉండదు. కొంచెం సూర్యుడు రాగానే అదంతా ఎండిపోయి అసలు నీ ఫ్లోర్ కంటే అది చాలా బాగుంటుంది. విలేజెస్లో అంతా అట్లా ఉంటుంది. అది సూర్యుడు వచ్చిన తర్వాత కొంచెం సేపటికి ఆ డర్టీనెస్ అంతా చాలా నీట్గా తయారవుతుంది. ఆ స్మెల్ మంచిది. అసలు కౌడంగ కదా, మామూలు గేదెల పేడ కాదు. కౌడంగ అంటే అది బ్యాక్టీరియాని చంపుతుంది కదా. అది ఎంత మంచిగా తయారవుతుంది. అట్లా నీకు జ్ఞాన సూర్యుడు ప్రకాశిస్తే ఈ గజిబిజి అంతా పోతుంది. క్వశ్చన్ రాదు ఇంకా కదా. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం. అది నువ్వు అదే అయ్యున్నావు, నువ్వు కొత్తగా అవ్వాల్సింది ఏం లేదు కదా. అంతే. అది మరణించేదాకా మనం వెంట పెట్టుకోవాలి. లేకపోతే ఎప్పుడు పడేసినా కూడా మళ్ళీ జన్మలు తప్పవు కదా. ఎందుకంటే ఏ క్షణంలోనైనా ఇవన్నీ వాసనలు మనకు పట్టేయో ఇది ఉంది. శరీరం ఉన్నంత వరకు, నువ్వు ఆహారం తీసుకుంటున్నంత వరకు, కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః. నీ జ్ఞానరత్నాన్ని అపహరించడం కోసం వాళ్ళు రెడీ కూర్చున్నారు. వాళ్ళు ఎప్పుడు దొంగలు ఉన్నారు కదా. అర్జునుడు అసలు యుద్ధరంగంలో భగవద్గీత కృష్ణుడు ఎందుకు చెప్పాల్సి వచ్చింది? భగవద్గీత అంతా వేదాంతం కదా. అర్జునుడికి వచ్చిన బాధ ఏంటి? అసలు వాళ్ళందరూ చచ్చిపోతున్నారు కదా. నేను యుద్ధం చేయను అంటాడు. యుద్ధం చేయడట వాడు. యుద్ధం చేయటానికే వచ్చాడు. కృష్ణుడు యుద్ధభూమిలో అర్జునుడికి భగవద్గీతని ఎందుకు బోధించాడు? భగవద్గీత అంతా భగవద్గీతాసు ఉపనిషత్తుల సారం కదా. అది క్లాస్ రూమ్లో చెప్పాల్సింది కదా. ఎక్కడో క్లాసులో కూర్చోబెట్టి అర్జునుడికి వేదాంత బోధ చెయ్యక్కర్లేదని చెప్పాలి.
మరి ఎందుకు చేశాడు కృష్ణుడు అర్జునుడికి వచ్చిన ప్రాబ్లం ఇది. యుద్ధరంగంలోకి వచ్చిన తర్వాత అర్జునుడు అహంకారి, చాలా అహంకారి. అంటే నేను చాలా యుద్ధవీరుణ్ణి, నన్ను ఓడించేవాడెవ్వడూ లేడు. భీష్ముడు, ద్రోణుడు నిజంగా వాళ్ళు గురువులు. కృపాచార్యుడు, ద్రోణాచార్యులు అర్జునుడికే కాదు, వాళ్ళ పెద్దవాళ్ళకే, పూర్వీకులకే గురువులు కదా వాళ్ళు. అటువంటి వాళ్ళకి గురువు గారిని కూడా, అంటే గురువు గారు కొంచెం ఫేవరెట్ శిష్యుడు లేవుడు అర్జునుని. అదే కదా, అంటే ద్రోణాచార్యులు. అటువంటి వాడిని నేను చంపుతాను అంటే, అందుకో యుద్ధభూమికి వచ్చింది చంపడానికి. అవతల పక్షంలో వాళ్ళిద్దరూ ఉన్నారని కూడా అర్జునుడికి తెలుసు. కృష్ణుడు యుద్ధపు రంగంలోకి వెళ్ళగానే రథం తోలేది వాడు ఎవడు చెప్తే అట్లా కదా వీడు రథం తోలాలి. రథాన్ని ఎటువైపు వెళ్ళనీయమంటావు అని అడుగుతాడు. అడిగితే సేనయోరుభయోర్ మధ్యే, రెండు సైన్యాలకి మధ్యలోకి తీసుకెళ్ళమన్నాడు. రెండు సైన్యాల మధ్యలో ఎవరుంటారు అంటే ఈ సైన్యం ఇక్కడ ఉంటుంది, ఈ సైన్యం అక్కడ ఉంటుంది. ఇక్కడ ఫ్రంట్లో ఉండేవాడు, ఇక్కడ ఫ్రంట్లో ఉండేవాడు ఎవడో తెలివిగలవాడు అంటే వీరుడే ఉంటాడు. వెనక మామూలు మనుషులు ఉంటారు, వీళ్ళు ఇక్కడ ఉంటారు కదా. ఈ ఇద్దరి మధ్యలో నన్ను పెట్టమన్నాడు. అంటే అర్జునుడు ఏమనుకుంటున్నాడంటే, వీళ్ళు చాలా తెలివిగల వాళ్ళు పెట్టారు, వీళ్ళు అట్లాంటి వాళ్ళు, కానీ వీళ్ళు నాకు పనికి మాలిన వాళ్ళే, వీళ్ళు కూడా నాకు పనికి మాలిన వాళ్ళే. అంటే వాడికి అహంకారం ఉంది, అంత అహంకారం ఉంది అర్జునుడికి. పాశుపతాస్త్రాన్ని తెచ్చుకున్నాడు కదా, శివుణ్ణి మెప్పించి. కృష్ణుడు నవ్వుకుంటూ తీసుకెళ్తాడు. అహం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనిషి పైకి రాడు కదా, తీసుకెళ్ళి అక్కడ మధ్యలో పెడతాడు. అంత అహంకారం ఉన్నవాడు ఎప్పుడు కూడా, మనిషి మెంటాలిటీ ఎట్లా ఉంటుందంటే అహం చాలా ఉంటుంది బాలాజీ. మానవుడి మనస్తత్వం, నరుడే కదా అర్జునుడు. నేను అంతా చెయ్యగలను అన్నవాడికి ఎక్కడైతే చెయ్యలేకపోతాను అని అనిపిస్తుందో అప్పుడు దుఃఖం వస్తుంది. మనిషికి ఏడుపు ఎందుకు వస్తుంది అంటే, అంటే డౌట్ ఉన్నది అంటే నువ్వు వీక్ అయినావు అని అర్థం. నీ అహంకారం దగ్గర ఎక్కడో ఒక హోల్ పడింది, లేకపోతే నీకు అట్లా రాదు. పడింది. దాంతో నా చేతిలో ధనుర్బాణాలన్నీ పడిపోతున్నాయి, నాకు వణుకు పుట్టింది. నేను రథం మీద చతికిల పడిపోయినాడు, కూర్చుండిపోయినాడు. నుంచుని యుద్ధం చేయాల్సిన వాడు కూర్చుండిపోయినాడు. అంటే బాడీ ఇంకా సహకరించలే. కృష్ణుడు చూశాడు, యుద్ధం చేద్దామని వచ్చాడు. వాడు అంతకుముందు ఉత్తర గోగ్రహణంలో ఉత్తర కుమారుడు విరాట్ రాజు కొడుకు, వాడు యుద్ధం చేయాలనే వచ్చాడు. వాడికి వాళ్ళని చూసి భయం వేసింది, పడిపోయినాడు. అప్పుడు అర్జునుడే కదా వచ్చి నేను చేస్తానులే, నువ్వు చేయక్కర్లేదు పొమ్మన్నాడు. వాడికంటే పెరిగితేనే వచ్చి వాడు పడిపోయినాడు. పోనీ అర్జునుడు అలాంటి పిరికివాడా, పడిపోయినాడా అంటే అర్జునుడు పిరికివాడు కాదు. ఎందుకంటే ఇన్నెన్ని శస్త్రాస్త్రాలు సంపాదించిన వాడు పిరికివాడు ఎలా అవుతాడు? వాడు కాదు. అందువల్ల ఏం చేశాడు అంటే, కృష్ణుడు అడిగాడు, ఎందుకు అర్జున, ఏమైంది నీకు? విషాదయోగం అంతా అదే కదా. నాకేం కాలేదు, నేను యుద్ధం చెయ్యను, నేను భిక్షాటం చేసుకుని అడుక్కు తింటాను అన్నాడు. అర్జున్ ఎప్పుడూ కూడా కర్తవ్యాన్ని మర్చిపోకూడదు. మనిషి నీకు డ్యూటీ బాండ్ ఉండాలి కదా. వాడి కర్తవ్యం ఏమిటి అంటే, వాడు క్షత్రియుడు. క్షత్రియ కులంలో పుట్టినప్పుడు నీ ధర్మం ఏమిటి అంటే, నువ్వు బ్రాహ్మణుడైతే నేను యుద్ధం చేయనంటే నేను బలవంతం చేయకూడదు. నువ్వు ఇంకొక శూద్రుడు, ఇంకొక కాస్ట్ వాడివైతే ఉంటాయి, నీ డ్యూటీ కాదు. నీ డ్యూటీ ఏంటి అంటే, రాజు అన్నవాడికి ఖచ్చితంగా దీన్ని రక్షించాలి. రాజు ధర్మరాజు కదా, నేను కాదు కదా అంటే, ధర్మరాజు నువ్వు సింహాసనం మీద కూర్చోబెట్టి వాడి తరఫున నువ్వు యుద్ధం చేస్తానంటున్నావు, కానీ నువ్వు యుద్ధం చేసేవాడివే. అంతకుముందు నువ్వు 4 వైపులా దిక్కులలో యుద్ధాలు చేశావు. రాజసూయ యాగం చేయించినప్పుడు ధర్మరాజుతో, ధర్మరాజు ఏం చేయలే. ధర్మరాజు ఇంట్లో హాయిగా కూర్చున్నాడు. 4 తమ్ముళ్ళు 4 దిక్కులకు వెళ్ళి రాజులందరినీ చంపో ఓడించో వాళ్ళ అదంతా తీసుకొచ్చి ఈయనకు అప్పచెప్తే కదా, వాళ్ళు యుద్ధం చేసి ఓడించారు కదా. నలుగురు కూడా అలాంటి వాళ్ళే. మరి ఇప్పుడు నువ్వు యుద్ధం చెయ్యను అంటున్నావంటే క్షత్రియ ధర్మం కాదు అది. భిక్షాటన చేసుకుండేది బ్రాహ్మణుడి ధర్మం, వాడు భిక్షను ఎత్తుకోవాలి కదా. నువ్వు భిక్షాటన చేయటానికి వీల్లేదు.
అందుకని నీ ధర్మం నువ్వు నిర్వర్తించాలి. భగవద్గీతలో మొట్టమొదటి శ్లోకమే ధర్మం కురు. నువ్వు నీ శరీరం నీకు వచ్చినందుకు ఆ శరీరం ఏం పని చెయ్యాలో ఆ పని నువ్వు ఖచ్చితంగా చెయ్యాలి. అది కాకుండా వేరే చేస్తానంటే తప్పు కదా. నీ ధర్మం నువ్వు నెరవేర్చట్లేదు. అసలు నీకు ఈ బాధ ఎందుకు కలిగింది అని అడుగుతాడు కృష్ణుడు అర్జునుడిని. 700 శ్లోకాలు కృష్ణుడు చెప్పినవి కావు. అందులో కొన్ని శ్లోకాలు అర్జునుడు చెప్పినవి, కొన్ని శ్లోకాలు సంజయుడు చెప్పినవి, కొన్ని ధృతరాష్ట్రుడు అడిగినవి, అట్లాంటివన్నీ. ఒక్క భగవద్గీతాసు ఉపనిషత్సు మాత్రమే కృష్ణయ్య చెప్పింది. అడిగితే అర్జునుడికి బాధ ఏమొచ్చింది అంటే అహం మమ వచ్చింది. ఇందాక నేను చెప్పానే, అది వాడికి బాధ. అక్కడ ఉన్న వాళ్ళందరూ నా వాళ్ళు, యుద్ధభూమిలో మరణించే వాళ్ళందరూ నా వాళ్ళు. చూస్తే వాళ్ళు ఎవరెవరు కనపడుతున్నారు అంటే అక్కడ నాకు తాతగారు కనపడుతున్నారు, శల్యుడు కనపడ్డాడు, నా మేనమామలు కనపడ్డారంటాడు. మేనమామను చంపటం పాపం కదా అంటాడు కృష్ణుడితో. కృష్ణుడు ఆల్రెడీ మేనమామను చంపినవాడు. భగవద్గీత నాకు అందుకే భగవద్గీత చాలా ఇష్టం బాలాజీ. భగవద్గీత ఊరికే పారాయణ చేసుకోవటం అట్లా శ్లోకాలు చదువుకోవటం కాదే. కృష్ణుడితో ఏం చెప్తున్నాడు అంటే కృష్ణుడిని కూడా అంటున్నాడు. ఏమని? ఇండైరెక్ట్లీ మేనమామ కనపడుతున్నాడు నాకు. మేనమామ అంటే సహదేవుడు వాళ్ళ మామ శల్యుడు. సహదేవుడికి నకుల సహదేవులకి వాళ్ళ అమ్మకి తమ్ముడు, మాద్రికి తమ్ముడు. వాళ్ళని మేనమామ కదా వాళ్ళకి. మా తమ్ముళ్ళకి మేనమామ అయితే నాకు కూడా మేనమామే కదా. మేనమామని చంపటం, తల్లి చచ్చి మేనమామ బతకమని సామెత. మన అమ్మ చచ్చిపోయినా పర్వాలేదు కానీ మేనమామ బతికుండాలంట. ఎందుకంటే అమ్మ కంటే ఎక్కువ వాడు చూస్తాడు. అందుకే కదా మనకి పెళ్ళిళ్ళల్లో కూడా మేనమామే బుట్టలో తీసుకొచ్చి ఇస్తాడు. మన కస్టమ్స్ అన్నీ అట్లాంటివే హేమా. అవన్నీ పుట్టిగా నాన్ సెన్స్ అని తీసి పారేస్తే మనం ఎవరేం చేయలేరు అని అంటాడు. కాబట్టి అర్జునుడికి వచ్చిన బాధ ఏమిటి అంటే రాజులు చచ్చిపోతారని కాదు, నా వాళ్ళు చచ్చిపోతారు. యుద్ధమే జరిగితే అంటే వాడికి ఎంత అహంకారం ఉందో చెప్తుంటాడు కృష్ణుడు. ఒక క్రిటిసిజం, విమర్శ. యుద్ధమే జరిగితే అందరూ చచ్చిపోతారు అంటే నేను ఒక్కడిని బతుకుతానని నీకు నమ్మకం ఉందా? అది అంటే నేను ఖచ్చితంగా గెలుస్తాను. You have that amount of confidence in yourself. అది అహం కదా. ఇవన్నీ ధర్మాలు ఒక్కొక్క వాళ్ళకి ఒక్కొక్క ధర్మం అని చెప్తున్నారు కదా, అది ఎవరు నిర్ణయం చేశారు? చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః అని భగవద్గీతే చెప్పింది కదా కుమార్. భగవద్గీతే చెప్పింది కదా, చాతుర్వర్ణ్యం మయా సృష్టం, నేనే సృష్టించాను. గుణ కర్మ వాళ్ళు చేస్తున్న పని, వాళ్ళ గుణాలు. సత్వగుణంలో భగవద్గీతలో అంతా ఉంటుంది. సత్వగుణంలో ఉండేవాడు ఇట్లా ఉంటాడు, సత్వం రజస్సు ఉండేవాడు ఇట్లా ఉంటాడు, రజస్సు తమస్సు ఉండేవాడు ఇట్లా ఉంటాడు. అన్నీ భగవద్గీతలో చెప్పని విషయమే లేదు. మనం చదువుకోవటం, మనం అర్థం చేసుకోవటంలో ఉంది. అందుకని ఎన్నిసార్లు భగవద్గీత చదివినా, ఎక్కడెక్కడ చదివినా కూడా చాలా చాలా తెలుస్తుంది. మన లెవెల్ పెరిగే కొద్దీ భగవద్గీత వేరువేరుగా అర్థమవుతుంది. అది ఒకే శ్లోకం అర్థమవుతుంది అట్లా. కాబట్టి వీడికి వచ్చిన కష్టం ఏంటంటే ఆ చచ్చిపోయే వాళ్ళందరూ నా వాళ్ళు కదా. ఏమి బాధ వచ్చింది అంటే నా వైపు ఉన్నవాళ్ళు, తన వాళ్ళు కూడా యుద్ధానికి వచ్చారు. 7 అక్షోహిణీల సైన్యం వచ్చింది. వీళ్ళు చచ్చిపోతారు, వాళ్ళు చచ్చిపోతారు. అంటే నేను ఒక్కడిని బతుకుతా అంటే నేను వాళ్ళని ఓడిస్తాను అంటున్నాడు కదా, నేనే చంపుతాను అని. అంతమందిని చంపుతాను అంటే నువ్వు అహంతో ఉన్నావు అన్నమాట. యుద్ధం అంటూ జరిగిన తర్వాత ఎవడు గెలుస్తాడో ఎవడు ఓడతాడో నమ్మకం లేదు కదా. అట్లా కాకుండా నేనే గెలుస్తాను అంటున్నావు అంటే నీకు అహంకారం ఉంది. ఇంకా ఏముంది అంటే మమ ఉంది. ఆ మమ ఏమిటి అంటే వాళ్ళు నా తాతలు, నా తండ్రులు, నా మేనమామలు, నా వాళ్ళు, నా సోదరులు. అంటే యుద్ధం చేస్తే అవతలి వాడు చస్తాడు అని నీకు రాజసూయ యాగంలో అనిపించలేదా? వాళ్ళందరూ వేరే వాళ్ళు, వాళ్ళని చంపడం వాడికి కష్టం లేదు. అర్థమైందా కదా? అందుకని నాకు రాజ్యం కావాలి, వాళ్ళని చంపి రాజ్యం కాదు, నువ్వు శాంతిగా వాళ్ళతో రాజ్యం నాకు ఇప్పించు. అట్లాంటి రాజ్యం అయితే నాకు కావాలి కదా. ఊరికే ఎందుకు ఇస్తారు? చెరుకు గడ ఉంటుంది హేమా. చెరుకు నాకు బెల్లం పెట్టు అని అడిగితే చెరుకు ఇస్తుందా? దాన్ని మిషన్లో వేసి తిప్పినప్పుడు
ఇస్తుంది, అంతే కదా. చాలా బాగుంటుంది బాలాజీ, ఇది సంగతి. అర్జునుడికి వచ్చిన బాధ అది. అది పోగొట్టాలంటే వాడికి అహం ఉంది, మమ ఉంది, ఆ రెండే పోవాలి. ఆ రెండు పోవాలంటేనే భగవద్గీతాసు ఉపనిషత్సు. ఉపనిషత్తు ఏం చెప్పింది అంటే ఈ రెండే పోగొట్టుకోమని చెప్పింది. సింపుల్ గా చెప్పేసింది, అంతే కదా. అది రాజసూయ యాగం చేసేటప్పుడు వాడికి అది అవన్నీ నా వాడు అని అప్పుడు అనిపించలేదు. ఎందుకంటే లేలే, వాళ్ళు వేరే వాళ్ళు కదా హేమ. రాజసూయ యాగం చేసింది అన్ని దిక్కుల వాళ్ళని జయించి తీసుకొచ్చి ధర్మరాజుకి ఇచ్చాడు కదా. అందరు రాజుల్ని జయిస్తే తప్ప రాజసూయ యాగం చేయకూడదు. నలుగురు అన్నదమ్ములు 4 దిక్కులకి వెళ్ళి అందరినీ ఓడించారు. ఓడించి ఇక్కడికి తీసుకొచ్చి ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళు వేరే వేరే వాళ్ళు, వేరే వాళ్ళు. అందులో నా వాళ్ళు లేరు. ఇప్పుడు వీళ్ళు యుద్ధం చేయడం అర్జునుడికి కష్టం కాదు. నా వాళ్ళని చంపకూడదు అంటే వీళ్ళు ఖచ్చితంగా చస్తారు అని వాడికి తెలుసు. అంటే వాడికి అహం అది అహం మమ అది పోగొట్టడం కోసం భగవద్గీత చెప్పాడు కృష్ణుడు. మొత్తం అహం మమే పోగొట్టాడు కదా. నష్టో మోహో స్మృతిర్లబ్ధ అంటాడు కదా. నాకు మోహం పోయింది అంటాడు. మోహం అంటే దేని మీద మోహం? మమ మీద మోహం. అది భగవద్గీత రిజల్ట్ అదే కదా. నిజంగా వాడు యథేచ్ఛసి తథాకురు, నువ్వు ఏది చెప్తే అది చేస్తా అన్నాడు. మరి మళ్ళీ కొన్ని రోజులకే నేను మర్చిపోయా, 10 రోజులకే అభిమన్యుడు చచ్చిపోతూనే వాడు ఏడ్చాడు కదా. ఏడవడమే కాదు, చెప్పాడు కూడా కదా. అది లక్క ఇంట్లో కాలి వచ్చిన తర్వాత వీళ్ళందరూ మళ్ళీ భీష్ముడు పిలిపించి వాళ్ళందరికీ అర్ధరాజ్యం ఇచ్చి వాళ్ళకి పెడతాడు. వాళ్ళ ఊర్లు వాళ్ళకి కొంత భాగం ఇచ్చేసి ఇది దుర్యోధనుడికి మిగిలిన రాజ్యం ఇస్తారు. హస్తినాపురం దుర్యోధనుడికి. వాళ్ళు అక్కడ ఉంటారు. ఉన్నప్పుడు వాళ్ళకున్న దాన్ని ఇంకా డెవలప్ చేసుకోవడానికి వాళ్ళు 4 అన్నదమ్ములు 4 దిక్కులకు వెళ్ళి ఆ దిక్కుల రాజులందరినీ జయించి ధర్మరాజు రాజసూయ యాగం చేస్తాడు. రాజసూయ యాగానికి దుర్యోధనుని కూడా పిలుస్తారు. అందరినీ పిలుస్తారు కదా, వాళ్ళ అన్నదమ్ములే కదా. పిలిస్తే దుర్యోధనుడికి ఏమి శక్తి ఉందంటే ఆ స్పర్శవేది అనే శక్తి ఉంది. దుర్యోధనుడు ఏది అయితే తీస్తాడో, ఒక బస్తా బియ్యంలో నుంచి ఇట్లా తీసాడు అనుకో, ఆ బియ్యం అలాగే ఉంటాయి ఎన్ని తీసినా. అట్లా అక్షయ పాత్ర అంటే మనం వేసింది వండింది అట్లా ఉంటుంది, అది కాదు. దుర్యోధనుడి చేతిలో నుంచి అందరికీ గిఫ్ట్లు ఇచ్చే పనికి దుర్యోధనుడిని పెడతాడు. ఎన్ని ఇచ్చినా ఇంకా ఇక్కడ ఉంటూ ఉంటాయి అట్లా. అది వంట వాళ్ళకి అన్ని సరుకులు ఇప్పించే పని అట్లాంటిదంతా దుర్యోధనుడికి పెడతాడు ధర్మరాజు. దుర్యోధనుడు మామూలు మనిషి కాదు. నవఖండ మహీమండలాధిపతి. 6 ఖండములు తానేలుచు 3 ఖండములు వారి చేత కప్పములు కొనుచు. కన్నుల చింతామణి, చేతుల స్పర్శవేది, పాదముల పద్మరేఖలు ఉన్నట దుర్యోధనుడికి. మామూలు వాడు కాదు. వాడి హస్త సాముద్రికం ప్రకారం 9 ఖండాలు పరిపాలించేట. మనకు 5 ఖండాలే మనకు తెలుసు కదా. నవఖండ మహీమండలాధిపతి అని దుర్యోధనుడికి పేరు. ఆ దుర్యోధనుడిని ఆ పనికి పెడతాడు. మయుడు ఒక సభ చేసి మయసభ ధర్మరాజుకు ప్రజెంట్ చేస్తాడు పెళ్ళి, అది రాజసూయ యాగంలో. అది కూడా ఒక చోట పెడతారు. గిఫ్ట్లన్నీ ఒక చోట పెడతారు కదా. అది చూడడానికి వెళతాడు వీడు దుర్యోధనుడు. అప్పుడే కింద పడతాడు. అక్కడ నవ్వింది అని అది చూడడానికి వెళ్ళాడు. గిఫ్ట్లన్నీ ఓపెన్ చేసి చూస్తారు చూడు, అది ఆ సిచ్యువేషన్. అప్పుడు వాడికి కోపం వచ్చి వీళ్ళకి ఇంత సంపద ఉంది అని వాడికి ఎట్లా పుట్టింది. మన పురాణాలు కూడా చాలా గొప్పవి హేమ. మనం అవన్నీ తెలుసుకుని మనం సరిగ్గా పర్ఫెక్ట్గా తయారవ్వాలి. అది అవన్నీ మనకెందుకు లే అనుకుంటే అది